పెట్టుకుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు కూడా మనకి తీరిక ఉండకపోతే ఎట్లా? గుర్తుపెట్టుకోండి. దేవుడు బిడ్డలారా, మంచిది. ఆలస్యం చేయకుండా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. యోసేపు పాస్టర్ గారు. పాస్టర్ గారి పేరేంటి? యోసేపు పాస్టర్ గారు విజయవాడ కంట్రిక ప్రాంతంలో, ఏమండి, సింగనగర్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. నిజంగా దైవజనులు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదం. కొంతమందిని చూసినప్పుడు అర్థమవుతుంది కదా, ఏమండి, కొన్ని మాటలు మాట్లాడితే మనకి అర్థమవుతుంది. రాత్రి కూడా దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీకు దర్శనం అన్నా ఉండాలి. ఓ పాస్టర్ గారు చెప్పారు కదా, ప్రేమ్ సాగరయ్య గారు. ఎవరు ప్రేమ్ సాగరయ్య గారు? తెలుసా తెల్లా? పేరు విన్నారు అంతే కదా. మీరు గమని, మీకు ఒక మాట చెప్తాను. మన దగ్గరికి సుభాకర్ అన్న వచ్చాడా? వాళ్ళ మాంగారే. సుభాకర్ అన్న వాళ్ళ మాంగారే. ఏజెన్సీ ప్రాంతం, ఇప్పుడు కాదు, మారేడుమిల్లి ప్రాంతంలో. ఇప్పుడంటే అక్కడ రోడ్లన్నీ బాగున్నాయి, కానీ రోడ్లు బాగోలేనప్పుడే ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి కొన్ని సంఘాలు కట్టాడు. అక్కడే కుటుంబం అంతా అక్కడికి వెళ్ళిపోయారు. చాలామంది దైవజనులు. మా మరణాత బైబిల్ కాలేజీలోనే ట్రైనింగ్ చేశాడు ఆయన. మోస్ చౌదరి గారు అన్నారంటే, ఎందుకు అంత ప్రాంతానికి, అంత మూలకి వెళ్ళావు? ఆయనకు ఆరోగ్యం సహకరించక విజయవాడ హాస్పిటల్లో పెడితే, నీకు బాగుంటలేదు కదా, ఎందుకు అక్కడ రాజమండ్రిలో ఉండి వారానికి ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అని అంటే, ఆ ప్రజలకి సువార్త చెప్పేవారు అక్కడ లేరండి, దేవుడి మాటలు అందించేవారు లేరని ఆయన అక్కడే ఉండిపోయాడంట. ఆఖరికి ఆయన అనారోగ్యం క్షీణించి, ఏమండి, అనారోగ్యం క్షీణించి చనిపోయాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, మనకి దర్శనం అన్నా ఉండాలి. దర్శనం కలిగిన వారిదినైనా మనము వెంబడించాలి. గుర్తుపెట్టుకోండి దేవుడు బిడ్డలారా, మనకు వచ్చే ప్రతి సమస్య, నేను అన్ని మాటలు ఒక మాట చెప్పే సమయాన్ని పాస్టర్ గారు ఇందాక కారులో పొద్దున్న తీసుకొచ్చేటప్పుడు అంటూ ఉంటే, మనకు వచ్చే పరిచర్యలో వచ్చే ప్రతి సమస్యకి ముందే జాగ్రత్త పడాలంటే మనకి ప్రార్థన ఉండాలి. పాస్టర్ గారు, ప్రార్థన ఉంటేనే వాటన్నిటిని మనం ఎదిరించగలం. నిజమే, ప్రార్థన లేకుండా మనం కానీ మనం ప్రార్థనే నిర్లక్ష్యం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, 10:30 కన్నా కొంతమంది ముందే వచ్చి ప్రార్థన చేసుకున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా అటు ఇటు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ముందే వచ్చి కొంతసేపు ప్రార్థనలో గడపండి. మీకు చాలా ఆశీర్వాదంగా ఈ కూడికలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా? నిశ్చయముగా దేవుడు తన దాసుల్ని నిలవబెట్టి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కూడా సమయాన్ని దైవజనులకి ఇద్దాం. చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహింపరుస్తూ సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. దేవుని పరిశుద్ధ నామములో చేరువచ్చిన మీకు దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు. అలాగనే గత కొన్ని దినాలుగా దేవుని సన్నిధిలో ఎంతో ఆశతో, కీర్తనాకారుడైతే అనుదినము నీ గడప దగ్గర కనిపెట్టుకున్న వారు ధన్యులు అన్నారు. కానీ దైవజనులు చెప్పినట్టుగా సంవత్సరానికి ఒక 7 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి, విలువైన దేవుని మాటల్ని మరలా వినడానికి దేవుడు ఒక శ్రేష్టమైన అవకాశాన్ని సంఘానికి కలుగు చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు బైబిల్ చరిత్రలో చూడండి, ఉపవాసం ఉండి సంఘం కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ కూడుకున్న ప్రతిసారి దేవుడు గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? సంఘం ద్వారా లోకాన్ని ఉజ్జీవింప చేయడానికే. ఆమేన్. కాబట్టి ఆ పట్టుదలతో మిగిలినటువంటి 2-3 దినాలైనా సరే ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర ఒక పట్టుదలతో, ఎందుకంటే ఆనవాయితీగా జరగకూడదు. చాలా సభలు ఎలా జరుగుతాయంటే, ప్రతి సంవత్సరం మన సంఘానికి సభలు ఉండాలని ఆనవాయితీగా జరుగుతాయి. కానీ ఆనవాయితీగా జరగకూడదు. కానీ ఆత్మ మంటతో దేవుని పాదాల దగ్గర ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ముగిసేపాటికి ఒక దేవునితో ఒక నూతన నిబంధన, ఒక నూతన తీర్మానంతో సంఘం ఒక్కసారిగా రీఫ్రెష్ చేయబడి నూతన పరచబడినటువంటి అనుభవం, ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు ఆత్మీయంగా ఎదిగినటువంటి అనుభవం అనేది ఖచ్చితంగా చూడాలి. అలా చూడడమే సంఘానికి నిజమైన ఆశీర్వాదకరం.
కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా మరి మీరు ముందున్న దినాలైనా సమయాన్ని సద్వినియోగపరచుకోనండి. మరెక్కువగా ప్రార్థనా పరులుగా ఈ సమయాన్ని కాలయాపన చేయడానికి శత్రువు చాలా విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ ఎలాగుంటుందంటే, నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు పడతాడో వాడు బాగుపడతాడు. కాబట్టి నీళ్లు కదిలించబడే ఈ టైంలోనే ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని మరెక్కువగా ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఆశీర్వాదం అనేది నీ వ్యక్తిగత జీవితంలో చూడగలుగుతావు, నీ కుటుంబంలో చూడగలుగుతావు. దేవుడు ఎంతో భారంతో దైవ సేవకుల చేత ఏర్పాటు చేయబడిన ఈ సభల ద్వారా గొప్ప కార్యాలు చూడగలిగే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆమేన్. నేను బైబిల్ కాలేజీ 4 నెలలు చదివాను. ఆ 4 నెలల్లో ఎస్ఆర్ మనోహర్ గారిని మీకు కొంతమంది తెలిసే ఉండొచ్చు. గొప్ప దైవజనులు, ప్రార్థనాపరుడు, ఆత్మవరాలు కలిగినటువంటి సేవకుడు. ఆయన ఒక మాట చెప్పారు. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు, ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు తగ్గకుండా మీరు ఈ బైబిల్ కాలేజీలో ఉన్న ఈ 4 నెలలు, మీ ముందున్న దినాలు ప్రతిరోజు 15 నిమిషాలు మీరు ఆ భాషలతో మాట్లాడడం ప్రారంభించండి అని చెప్పారు. నేను ఆ మాటని, దైవజనుడు చెప్పిన నోటి మాటని ఒక శాసనంగా తీసుకొని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. కనీసం టీ బ్రేక్ టైం ఇస్తే అందరూ టీ తాగడానికి, ఎందుకంటే 700 మంది విద్యార్థులు, 700 మంది పైబడి విద్యార్థులు ఉన్నారు. అంతమందిలో ఆ లైన్లో నిలబడి టీ తాగాలంటే కనీసం ఒక 15-20 నిమిషాలు పడుతుంది. ఈ 15-20 నిమిషాలు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను నా గదిలోకి వెళ్ళిపోయి ఏం చేసేవాడంటే భాషల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించేవాడిని. ఆయన చెప్పాడు, మీరు ఇప్పుడు మాట్లాడండి, తర్వాత మీ సేవలో ఆ ఫలాన్ని చూస్తారన్నాడు. ఈరోజు వరకు యోసేపు ఇక్కడ నిలబడ్డాడంటే మొదట దేవుని కృప, అలాగే దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన ఫలం ఈ పరిచయంలో నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మంచి అవకాశాన్ని దైవ సేవకుల ద్వారా మీకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రార్థనలో గడపాలని ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కూడా ఒక ప్రార్థనాపరుని యొక్క లక్షణాలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తున్నాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది ప్రార్థన అనేటువంటి విధానంలో ప్రార్థన చేస్తున్నాం అంటే కొన్ని లక్షణాలు వాళ్ళలో కనిపిస్తాయి. అందుకు బైబిల్ గ్రంథంలో వచ్చి అబ్రహాము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అబ్రహాము గురించి బైబిల్లో మనం చూస్తే దేవుని స్నేహితుడు అని పేరు పొందాడని యాకోబు రాసినటువంటి పత్రిక 2:23లో మనం గమనిస్తాం. అతను ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వ్యక్తి అబ్రహాం. అంత మంచి ప్రార్థనాపరుడైనటువంటి అబ్రహాము జీవితంలో, ఎందుకంటే తాను ప్రయాణం ప్రారంభించిన ఆ దినాలలోనే, ప్రారంభంలోనే ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠం కడతాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రార్థనాపరుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే వ్యక్తి అని అర్థం. ఎక్కువ సమయం దేవునితో వెచ్చించి గడిపేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈనాటి సంఘములో నేను చూస్తూ ఉంటాను కదా, చాలా సభలకు వెళ్ళినప్పుడు పాటలు పాడడానికి టైం ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే రికార్డింగ్ డ్యాన్స్ లాంటివి, అంటే పాటలకి డ్యాన్సులు వేయడం అనేది జరుగుతుంది. కొన్ని సంఘాల్లోకి వెళ్ళి చూస్తే అలాగనే వాటితో పాటు కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, సన్మానాలు అవి ఉంటాయి. ఆ తర్వాత దేవుని వాక్యం కొద్దిసేపు చెప్తారు, ఇక అయిపోయింది అంతటితో అని. ప్రార్థన మాత్రం సంఘాల్లో నేడు కనిపించట్లేదు. ప్రార్థనాపరులు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయాన్ని వెచ్చించి గడిపేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనందరి జీవితంలో ఒక ప్రార్థన అనేటువంటి అనుభవం లేదా ప్రార్థన మంట రావాలి. ప్రార్థనాపరునికి ఉండేటువంటి ఆ లక్షణాలు, ఎందుకంటే ఒక వ్యాధి ఉంటే దానికి కొన్ని ఏముంటాయి, లక్షణాలను బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఏంటంటే ఇది ఫలానా వ్యాధి అనేది. లేకపోతే కొంతమంది వ్యక్తులను చూస్తున్న వాళ్ళ లక్షణాలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేది మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగనే ఒక ప్రార్థనాపరుడు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం కేవలం ప్రార్థన చేస్తున్నా అండి, రోజుకు 3 గంటలు చేస్తాను, 2 గంటలు చేస్తానంటే నువ్వు నిజంగా ప్రార్థించేటువంటి ఆ అనుభవాన్ని, ఆ క్రమాన్ని నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో కలిగి ఉంటే దానికి తగిన లక్షణాలు కూడా నీలో కనిపించగలగాలి. దానికి తగిన వ్యక్తిగా కూడా, అంటే నీలో ఉన్న ప్రార్థన అనుభవాన్ని, వ్యక్తిత్వాన్ని క్రియల ద్వారా కూడా చూపించగలగాలి. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేయకుండా నేను పరిశుద్ధతగా బ్రతుకుతున్నాను అని నువ్వు చెప్పే మాట అబద్ధం అన్నాడు.
ప్రార్థించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఖచ్చితంగా ఒక రూపాంతరత అనేది చెందుతుంది అంటలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకు మనం ఆదికాండం 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 12-13 అధ్యాయాల్లో మనకి అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్లో మనం గమనిస్తే 12వ అధ్యాయం 8వ వాక్యంలో బేతేలు దగ్గర తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకును హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని. అలాగే 13వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే తాను మొదట బలిపీఠం కట్టిన చోటనే చేరను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈరోజు మనం గమనించాల్సిందంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టడం, ప్రార్థన చేయడం అనేది అబ్రహాములో ఉన్న ప్రార్థనా జీవితానికి లేదా ప్రార్థనా పరుడు అనడానికి సాదృశ్య మనకి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రార్థించేటువంటి అబ్రహాము జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు, ఎందుకంటే క్రైస్తవ్యం అనేది క్యారెక్టర్ మీద ఆధారపడింది. నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి నువ్వు నిజమైన క్రైస్తవుడువా కాదా, నిజమైన క్రీస్తును కలిగిన వ్యక్తివా కాదా, నిజమైన ప్రార్థనా పరుడువా కాదా అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడండి, ఇప్పుడు లేడు, చనిపోయాడు. అతను అనుకుంటే ఉదయం 6 గంటలకి ప్రార్థనా మందిర్లో కొంచెం వెయిట్ ఉంటాడు, అందుకని ఏం చేస్తాడు, ఈ పుల్పీట్ దగ్గర కూర్చుంటాడు. ఉదయం కూర్చుంటే సాయంకాలం 6 దాకా కనీసం యూరిన్కి కూడా లేవకుండా ప్రార్థన చేస్తాడు. ఉదయం మొదలుకొని మరలా సాయంకాలం వరకు అలాగనే ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తానే ఉంటాడు. కానీ అలా ప్రార్థనలోంచి లేవగానే మరలా ఎవరో ఒకరి మీద సాడీలు చెప్పడాలు, ఎవరో ఒకరిని విమర్శించడాలు, ఎవరో ఒకరిని తప్పుబట్టడాలు, ఇతరులను తప్పుగా అపార్థం చేసుకోవడాలు, తనలో ఉన్న శరీర సంబంధమైన కోరికలని, ఆలోచనల్ని బహిర్గతం చేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. మరి ఇన్ని గంటలు దేవునితో గడిపిన తర్వాత కూడా నిజంగా ఆ వ్యక్తి అలా చేయగలుగుతున్నాడంటే మనం నిజమైన ప్రార్థనా పరుడు అనగలమా అంటే, నిజమైన ప్రార్థనా పరుడుకు ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి ద్వారా మనం ఖచ్చితంగా ఇతను ప్రార్థించేవాడా కాదా అనే విషయాన్ని, ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, నేను అంత ప్రార్థన చేస్తాను, ఇంత ప్రార్థన చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తానని చెప్పుకుంటారు. కానీ ఆ ప్రార్థనలో దేవునితో ఉన్నటువంటి సంబంధం అనేది సరిగా లేని కారణం చేత సమయాన్నైతే గడుపుతున్నారు, కానీ దేవునికి సన్నిహితంగా మారని కారణం చేత వాళ్ళ వ్యక్తిత్వంలో రూపాంతరత కనిపించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ అబ్రహాములో నుంచి ఒక 4 విషయాలు, ఈ 12-13 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఒక ప్రార్థనా పరుడుకు ఉండేటువంటి లక్షణాలని మనం ధ్యానం చేస్తాం. ఒక్కసారి 13వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుకుందాం ఒక్కసారి. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండి కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరకును కలహం ఉండకూడదు. స్తోత్రం చెప్దాం. మొదటిగా మనం గమనించేది ఏంటంటే, ప్రార్థన చేసేవారి లక్షణం ఏంటంటే వారు సమాధానముగా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు? అందరితో సమాధానంగా ఉంటారు. కానీ కొంతమంది ప్రార్థనే గొడవే అన్నట్టు ఉంటారు. ప్రార్థనే వాళ్ళు చేసేటువంటి కోపతాపాలు, వారు ఉండేటువంటి విధానం. కొంతమంది జస్ట్ ఏదన్నా ప్రార్థనలో ఇలాగ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైనా తగలగానే వెంటనే సీరియస్ అయిపోతారు, వాళ్ళ మీద వెంటనే కోప్పడిపోతూ ఉంటారు. కానీ నిజంగా ప్రార్థించే వారి యొక్క లక్షణం దేవునిలో ప్రార్థనలో దేవునితో సహవాసం చేసే లేదా దేవుని సన్నిధిలో గడిపేటువంటి అనుభవం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే తాను అందరితో కూడా సమాధానకరంగా ఉంటాడు, సమాధానమును వెతికి. అందుకని ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తనతో కూడినటువంటి తన అన్న కుమారుడైనటువంటి లోతు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇందాక దైవజనులు చక్కని మాట చెప్పారు, ఏమనంటే దర్శనమైనా ఉండాలి, దర్శనము కలిగిన వారినైనా వెంబడించగలగాలి. లోతును దేవుడు పిలవలా,
కానీ లోతు ఎవరిని వెంబడిస్తున్నంటే దర్శనము కలిగినటువంటి అబ్రాహామును వెంబడిస్తున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామును ఎలా దీవించాడో ఎవరిని దీవించాడో లోతును కూడా. ఇప్పుడు ఇంతమంది సంఘానికి వస్తున్నారే, మీ జీవితాల్లో నిజంగా ఆశీర్వాదం కావాలంటే దర్శనము కలిగి దైవజనులు పనిచేస్తున్నప్పుడు వారితో కలిసి పనిచేయాలి మీరు. దేవునికి స్తోత్రం. వచ్చాను, వెళ్ళిపోయాను, నా అవసరాలు తీర్చుకున్నాను, నేనేదో ప్రార్థన చేయించుకున్నాను, ప్రార్థన చేశారు, నా సమస్య తీరిపోయింది కాదు. నిజమైన ఈ సంఘములో నీ ఉన్న దైవజనులతో ఈ పరిచయంలో దేవుడిని నియమించిన. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ మహాపట్టణంలో, సికింద్రాబాద్లో బోలెడని సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో దేవుడు ఎందుకు ఈ పరిచయంలో నిన్ను నాటాడంటే ఈ యొక్క దైవజనునికి దేవుడు ఒక దర్శనాన్ని పెట్టాడు. ఆ దర్శనముతో కలిసి నువ్వు పని చేయాలి. అప్పుడు నీ జీవితం అనేది ఏమవుతుందంటే పరిపూర్ణం అవుతుంది. రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. కొంతమందికి ఆ సంగతి తెలియక ఊరక సంఘాలు మారిపోతూ ఉంటారు, ఊరకొరకని అలుగుతూ ఉంటారు, లేకపోతే చిన్న కారణాలకి పెద్ద కారణాలకి సంఘ సహవాసానికి దూరంగా ఉంటారు. ఒకవేళ కొంతమంది సంఘానికి వస్తున్నా కానీ పేతురు గనక యేసు ప్రభువును దూరంగా వెంబడించినట్టుగా ఏదో వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం దేవుని సేవకునికి సంఘ దర్శనానికి వాళ్ళకి మధ్య పెద్ద గ్యాప్ అనేది అలా మిగిలిపోయి ఉంటుంది. కానీ మనం అలా ఉండకూడదు. దైవజనుడు ఏ దర్శనంతో నడుస్తున్నాడో దానితో కలిసి సంఘమంతా కూడా పని చేయగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అప్పుడు దైవజనుని దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడో సంఘాన్ని కూడా అదే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఏదో కోట్లు ఇచ్చేస్తాడు, ఆస్తులు ఇస్తాడు అంటలేదు సుమా. ఆధ్యాత్మికంగా దైవజనులు ఏ దర్శనంతో పనిచేస్తున్నారో, దైవజనుల ద్వారా దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో, దేవుడు సంఘానికి ఏ ప్రకటనైతే, ప్రత్యక్షతనైతే, ఏ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. అందుకే యేసు ప్రభువుని వెంబడించిన 12 మందిలో ఒకడు ఇస్కరియోతుతో తప్పిపోలుస్తుంది కలిపి తప్పిపోయాడు. మిగతా వారందరి విషయాలు యేసు ప్రభు అన్నాడు కదా, నేనుండు స్థలమును వీరు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, వీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏ విధమైనటువంటి శక్తి ఉందో దానికి మించినటువంటి, అంటే ఆయనకంటే గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతులుగా శిష్యులు మార్చబడ్డారు. కారణం ఏంటంటే ఆ దర్శనాన్ని వారు ఏం చేశారు? వెంబడించారు. కాబట్టి ఈనాడు సంఘంలో మరలా చెప్తున్న పిల్లరా, చాలా మంది సంఘానికైతే వస్తున్నారు, దేవుని మందిరంలోకి వస్తున్నారు, కానీ కొంతమంది నాకేంటి అన్నట్టుగాను, లేకపోతే బాధ్యత లేని విధంగానో, దర్శనాన్ని వెంబడించని విధంగానో చాలా మంది జీవితాలు నేటికి అలా ఉండిపోతున్నాయి. కానీ వాక్యం మనతో చెప్పేది ఏంటంటే దర్శనము కలిగిన వారిని వెంబడిస్తే అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డాడో లోతు కూడా అలాగ దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. అలాగనే దీవించబడ్డాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు వీరు ఇలా దీవించబడిన తర్వాత ఆ రోజులో భౌతికమైన ఆశీర్వాదం, ఎందుకంటే పాత నిబంధన ప్రకారం అంతా కూడా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం అక్కడ లేదు. ఆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది అక్కడ. న్యూ టెస్ట్మెంట్ ప్రకారం, కొత్త నిబంధన ప్రకారంగా భౌతికమైన ఆశీర్వాదాల మీద దేవుడు దృష్టి పెట్టలేదు. ఆయన ఆత్మ సంబంధంగానే, ఆధ్యాత్మికంగానే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి. ఆ తర్వాత ఇంకేదైనా సరే. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అబ్రహాము లోతు కలిసి ప్రయాణం చేస్తుంటే జరిగింది, వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్ల మధ్య ఆ నీళ్లు పెట్టే దగ్గర ఏమవుతుంది? సమస్య వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమనాలి? రే, ఈరోజు నువ్వు ఎంత గొప్పవాడవయ్యావంటే కారణం ఎవరు చెప్పండి? నేనే. కాబట్టి నేను చెప్తున్నా, అటు చేయి, ఎటు చేయి, అలా చేయి, ఇలా చేయి అని ఏదో ఒకటి అనేయచ్చు. కానీ అబ్రహాం అలాగంటల్లా, అంటాడు నీవు నేను బంధువులం గనుక మన మధ్య ఏముండకూడదు. సహజంగా సమస్యలు ఎక్కువ వచ్చేది ఎవరి మధ్య? అవునా కదా? సమస్యలు ఎక్కువ వచ్చేది ఎవరి మధ్య? బంధువుల మధ్య ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. సంఘంలో ఉన్న అలాగనే ఉంటుంది, సేవలో ఉన్న అలాగనే ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడైనా లోకంలో ఉన్న అలాగనే ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఎవరి మధ్యకి వచ్చేస్తూ ఉంటుంది. బంధువుల మధ్య ఎక్కువ సమస్యలు వస్తాయి. కానీ పౌలు ఇక్కడ అబ్రహాం అంటున్న మాట ఏంటంటే మనము బంధువులం గనక మన మధ్య ఉండకూడదు, కలహం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరూ ఎవరో చెప్పండి? ఏ బంధువులు? ఆత్మ సంబంధమైన క్రీస్తు రక్తమును బట్టి ఒకే రక్తము చేత కడగబడిన వారం కాబట్టి మనమందరం బంధువులు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మన మధ్య ఉండకూడదు.
ఉందా లేదంటారా? ఇక నుంచి ఉండకూడదు అంటారా? కొంత పైకి కనిపించదు కానీ లోపల ఏముంటుంది? లోపల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నా లిమిట్లో నేను ఉంటాను, నా లిమిట్లో నేను ఉంటాను, నా పరిచర్య నేను చేసుకుంటాను, నా పద్ధతిలో నేను ఉంటాను, నేను ఇలాగనే ఉంటాను అలాగ ఉంటానని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు చాలామంది ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే, చదవండి వాక్య భాగంలో మనకు మాట చూస్తే కనుక, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము లేదా ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే అక్కడ రాయబడింది కదా, 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేటకు మనం ఏం చేయాలట? ప్రయత్నం చేయండి, నష్టమేమి లేదు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో సమాధానమును అట మన ప్రేమ కలిగి ఉండేటకు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలని బైబిల్ చెప్తుంది. సమాధానమును వెతికి వెంటాడాలట. ఏం చేయాలి? సమాధానాన్ని వెతికి వెంటాడాలి. వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకెందుకు, వాళ్ళు పలికితే ఎంత, పలకపోతే ఎంత, వాళ్ళు అలా చేస్తే నాకేంటి, వీళ్ళు చేస్తే నాకేంటి అని ఒకవేళ భేదాభిప్రాయం కనుక నీ మనసులో వస్తే బైబిల్ అంటుంది, చూస్తున్న మానవుణ్ణి ప్రేమించలేని నీవు చూడలేని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అంటాడు. కానీ మనుషులను మనం సహజంగా తోటి వారి ఎడల సమాధానంగా ప్రేమగా ఉండడం అనేది చేత కాకపోతే మనం డైరెక్ట్గా దేవునితో నేను కనెక్టింగ్ కలిగి ఉంటానంటే అది సాధ్యమైన పని కాదు. ఎందుకని యేసు ప్రభువు చెప్పాడు కదా మత్తయి సువార్తలో ఓ మాట మనకందరూ తెలుసు, 5వ అధ్యాయం 23-24 వాక్యంలో యేసు ప్రభువు ఇలాగ అన్నాడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి. ఇప్పుడు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, కానీ సమాధానం లేకుండా చేస్తే ఉపయోగం ఏంటి? అర్థమైంది మీకు? సమాధానం లేకుండా చేస్తావు. బైబిల్ ఏమన్నదంటే నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చావు, దశంభాగం ఇవ్వడానికి వచ్చావో, కానుక ఇవ్వడానికి వచ్చావో, కృతజ్ఞత అర్పణ ఇవ్వడానికి వచ్చావో, పాటలు పాడితే చప్పట్లు కొట్టడానికి వచ్చావో, పాటలు పాడితే దేవుని స్తుతి కలిసి పాడడానికి వచ్చావో, లేకపోతే ఏది చేయడానికి నువ్వు వచ్చావో ఈ స్థలానికి, దేవునికి అర్పణగా నీ హృదయాన్ని ఇవ్వడానికో, లేకపోతే అర్పణగా దేవునికి స్తుతియాగం అర్పించడానికో, లేకపోతే అర్పణగా ఏ కానుకో దశమ భాగమో, లేకపోతే ఈ సభల ఖర్చుల నిమిత్తమై నా వంతు బాధ్యతది నేను దేవునికి ఇవ్వాలనుకున్నానని సమర్పణగా నువ్వు ముందుకు వచ్చావో, ఆ అర్పణ అర్పించే దానికి ముందు నువ్వు ఎవరితో అసమాధానంగా ఉన్నావో వాళ్ళందరితో ఏం చేయాలి? అది సమాధాన పడకుండా ఇవేవి చేసినా కానీ నీకు ఆశీర్వాదం ఉండదు. సమాధానం, ఎందుకంటే ప్రార్థన బైబిల్ చెప్తుందన్నమాట, నువ్వు బలిపీఠ మీద అర్పణ అర్పించడానికి వెళ్ళే ముందు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు అందరితో అసమాధానంగా ఉంటారు. పాస్టర్ గారు చెప్తారమ్మా అలా ఉండకూడదమ్మా, సమాధాన పడాలంటే. లేదండి పాస్టర్ గారు మీరు ఏమైనా చెప్పండి, అవసరమైతే సంఘమైన మానేస్తాను కానీ అవును మాత్రం ఏం చేయను, సమాధాన పడను అంటారు. అవసరమైతే ఇలా చేస్తాను కానీ అలా చేస్తాను కానీ నేను మాత్రం అసలు రాజీ పడేదే లేదంటారు. గమనించండి, ఓ దైవజనుడు ఇలాగనే అన్నాడు. ఏమన్నాడంటే, మామూలుగా ఓ పాస్టర్స్ మీటింగ్ పిలిచాడట. ఓ పాస్టర్ గారిని, పాస్టర్ గారు మీరు కూడా పాస్టర్స్ మీటింగ్ పెడుతున్నారు రండి అంటే, ఆయన అన్నట్ట పలానా పాస్టర్ వస్తున్నాడా అన్నాడట. వస్తున్నాడు అంటే ఆయన వస్తే నేను రానన్నాడట. ఏమన్నాడు? ఆయన వస్తే నేను రానన్నాడు. అప్పుడు అన్నాడట, ఒకవేళ ఆయన నువ్వు వెళ్ళేపాటికి పరలోకంలో ఉంటే చెప్పండి, నేను పరలోకం రానని నరకానికి వెళ్ళిపోతావా అన్నాడట. అర్థమవుతుందండి? నువ్వు సమాధానంగా ఉండకపోతే ఒకవేళ నీకంటే ముందు నీ సమాధాన పడని వ్యక్తి పరలోకానికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు వెళ్ళిపోతావా చెప్పండి? చాలామంది ఇక్కడ సమాధానం లేకపోతే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కనుక చూస్తున్న మనిషినే నువ్వు సమాధానంగా ఉండకపోతే చూడలేని దేవునితో నీకు ఎలా సమాధానం ఏర్పడుతుంది? అందుకని చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్య భాగం ప్రకారంగా ప్రార్థించేవాడు అందరితో ఎలా ఉంటాడు? ఎస్, మీరు గుర్తుపట్టండి, సంఘంలో ఎవరైనా సరే అందరితో ప్రేమగా సమాధానంగా అన్యోన్యతగా ఉండగలుగుతున్నారంటే వారు చేసేటువంటి ప్రార్థన నిజమైన ప్రార్థనా పరుడు. అర్థమవుతుందండి? ప్రార్థన చేస్తున్నాడండి భక్తుడు, గంటలు గంటలు చేస్తాడు, రోజులు రోజులు చేస్తాడు, లేదా వారాలు వారాలు చేస్తాడు, నెలలు నెలలు చేస్తాడు, మంచిదే. కానీ అందరితో ఎలా ఉండాలి? నేను మా సహవాసంలో ఒక చోట దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మాత్రం తెల్ల చీర ఎలాగని అంటే తెల్ల బట్టలు నేను కూడా వేసుకున్నాను, అమ్మ వేరుగా అనుకో మాకు.
అర్థమవుతుంది. ఆ తెల్లచీర వేసుకొని చక్కగా కూర్చోనేది కానీ మొహం మాత్రం ఎంత సీరియస్గా పెట్టింది అంటే అంత సీరియస్గా పెట్టింది. అర్థమవుతుందండి. ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా పెట్టింది. ఆ ఎంత సీరియస్గా పెట్టి అందరంటే వీళ్ళు పరిశుద్ధులు కాదు నేను ఒక్కదాన్ని ఎవరిని అట్టగనమాట. ఆ ఫీలింగ్ ఏంటంటే అసలు ఎవరిని పొరపాటున చుట్టూ బౌండరీ అనమాట, చుట్టూ గీత గీసుకున్నట్టుగా ఎవరిని తాకనివ్వదు. మళ్ళీ పాస్టర్ గారు పాట పాడి ఆరాధన చేస్తే మాత్రం జిగు రైలు లాగా అట్టు వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎప్పుడైనా అలాగ వెళ్ళినాము కూడా మళ్ళీ ఆరాధన అయిపోగానే టక్కుమని కళ్ళు తెరిచేసి మళ్ళీ తన స్థానంలోకి వచ్చి మళ్ళీ బౌండరీ గీసుకొని ఉంటుంది. ఏ ఆత్మ అంటారు? ఆలోచించండి. ఏ ఆత్మ అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తా ఉండగానే ముందేమన్నా తెలుసా? ముందెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిరా. నాకు తెలుసు, నాకు అతను అక్కడ మా పక్కన నులకపేట మా సొంత గ్రామం, ఆ పక్కన ఉండవల్లి సెంటర్లో హోసన్న మందిరం, అది కొంచెం కొండ మీద ఉండదన్నమాట. ఆ కొండ మీద ఉంటే ఒక ఆయన, అతను ఏంటంటే ఈ మోకాల కంటే కింద భాగం వరకు తీసేశారు ఒక కాలు, అందుకని ప్లాస్టిక్ కాలు పెట్టుకుంటాడు అనమాట. ప్లాస్టిక్ కాలు పెట్టుకొని అతను ఆ కొండ మెట్లు ఉంటాయి, ఒక 100-120 ఉంటాయి సుమారుగా, లేకపోతే ఒక 70-80 అన్న ఉంటాయి. అన్ని మెట్లు ఆ కాలు వేసుకొని చాలా జాగ్రత్తగా ఎక్కుతాడు. ఇందాక దైవజన్ చెప్పినట్టుగా చాలా ముందే వస్తాడు, అందరికంటే ముందే వచ్చి నిలువు మోకాల మీద నిలబడతాడండి. నిలువు మోకాల మీద నిలబడి ప్రార్థన ప్రారంభించక ముందులే మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. పాటలు పాడినంతసేపు మోకాళ్ళ మీద ఉంటాడు. ఒకవేళ అవసరమైతే మడత మోకాళ్ళు వేసైనా సరే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దైవజనులు దేవుని వాక్యం చెప్తుంటే మడత మోకాళ్ళు వేసి వాక్యాన్ని చూస్తూ ఉంటాడు. అంత శ్రద్ధగా నిజంగా చెప్పాలంటే ఒక మంచి ప్రార్థనాపరుడు అతను, చాలా మంచి ప్రార్థన. నేను వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని, ఎప్పుడన్నా సందర్భం కుదిరి వెళ్ళాను అనుకోండి, వెళ్ళినప్పుడు చూసేవాడిని. ఆ చూసినప్పుడల్లా అలాగనే మోకాల మీద నిలబడి శనివారం మానడు, ఆదివారం మానడు, ప్రార్థన కొడుకులు మానకుండా ఒక మంచి ప్రార్థనా పరుడు అతను. అయితే ఇంత మంచి ప్రార్థనా పరుడిని వ్యక్తి తనకి ఎవరో కొంత డబ్బులు ఇవ్వాలి. అయితే ఒక రోజు ఏం చేశాడంటే అతను కొబ్బరి మండలు కుట్టి అతను అనుకుంటాను, అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమయ్యా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, నాకు ఇవ్వని అడిగాడు. అడిగితే అతను అన్నాడు కదా, ఏమనంటే నా దగ్గర ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తాను. ఇతనికి అంటేనే కోపం వచ్చేసి అన్నాడు, ఎన్నిసార్లు ఇలా చెప్పించుకుంటావయ్యా, ఎన్నిసార్లు తెప్పించుకుంటావు, ఎన్నిసార్లు జరగాలి, ఎన్నిసార్లు అడగాలి, అలా చెప్పావు, అది చెప్పావు, ఇది చెప్పావు, ఇదన్నావు, అదన్నావు, అలా చెప్పావు, ఇలా చెప్పావని ఆవేశం కొద్ది చాలా విషయాలు కోపంతో మాట్లాడేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎలాగైతే మధ్యాహ్నం మోకరించి ప్రార్థన చేస్తాడో అలాగనే మోకరించి ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మీదకి వచ్చాడు. కానీ ప్రార్థన నడిపింపు రావట్లా. స్తుతి అంటున్నాడు, స్తోత్రం అన్నాడు, ఆమేన్ అన్నాడు, హల్లెలూయా అంటున్నాడు కానీ ఆవలింతలు వచ్చేస్తున్నాయి. ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. ఇక ప్రార్థన చేయాలనే మనసు లేదు, అసలు నడిపింపే రావట్లా. ప్రార్థన చేయడానికి అసలు ఏమాత్రం నడిపింపు కూడా రావట్లా. ఇలా రాకపోయేసరికి తనలో తాను చాలా బాధ అనిపించేసింది. ఏంటి, ఉదయం ప్రార్థన చేశాను, గంటల కొలది ప్రార్థన చేశాను, నేను కనీసం ప్రార్థన చేయలేకపోతున్నాను ఏమిటా అని చెప్పి దేవుని దగ్గర ఏడవడం స్టార్ట్ చేశాడు. ప్రభువా ఏంటి నాయనా, నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నానంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో దేవుని పోలికగా పుట్టిన ఒక వ్యక్తిని నువ్వు దూషించావు. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడిన మాటలేంటి, అతనితో నువ్వు గొడవపడొచ్చి నువ్వు మోకరిస్తే ఎలా నీకు ప్రార్థనాత్మ నడిపింపు వస్తుంది, ఏ విధంగా నువ్వు సమాధానం లేకుండా ప్రార్థించగలవని దేవుడు తనతో మాట్లాడగానే వెంటనే మోకాల నుంచి లేచాడు. మళ్ళీ ప్లాస్టిక్ కాలు తగిలించుకున్నాడు. మరలా బయలుదేరి అతని దగ్గరికి, సహోదరుడా నీతో నేను మాట్లాడిన మాటలు బట్టి చాలా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా నేను ఇలా మాట్లాడను, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే అని చెప్పి తిరిగి వచ్చి మోకరించి 2 నుంచి 3 గంటలు అనర్గళంగా ఆత్మ నడిపింపుని బట్టి ప్రార్థించగలిగాడు. దేవునికి స్తోత్రం. నిన్న చిన్న విభేదాలను బట్టి నీ మీదకు వచ్చే విజ్ఞాపన ఆత్మను నువ్వు కోల్పోతున్నావు, ప్రార్థన నడిపింపును కోల్పోతున్నావు, దేవునితో సహవాసం కోల్పోతున్నావు, దేవునితో ఉన్న సంబంధాన్ని, అందుకనే వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో సమాధానాన్ని కోల్పోకూడదు. సమాధానం ఒకరి మధ్య ఒకరికి ఏదైనా విభేదం వస్తే బైబిల్ అన్నది, సూర్యుడు ఉదయించినప్పుడు ఒకవేళ విభేదం వస్తే సూర్యుడు అస్తమించేలోపు ఏం చేయాలి, సమాధాన పడిపోవాలి. ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ కనుక అసమాధానం వస్తే మరలా సూర్యుడు ఉదయించేలోపు ఏం చేయాలి, సమాధాన పడిపోవాలి. ఎందుకని దేవుని పిల్లలు మోకరించే సమయానికి సమాధానంతోనే మోకరించగలగాలి. ఎందుకంటే ఒక ప్రార్థనా పరుని యొక్క లక్షణం ఏంటంటే అతను అందరితో ఎలాగుంటాడు,
మరి ఆలోచించండి ఒక్కసారి. సంఘంలో ఒక మంచి ప్రార్థనా పరుడు అనే పేరుందేమో, ప్రార్థనా పరురాలనే పేరుందేమో, కానీ అందరితో సమాధానంగా ఉంటున్నావా? దేవుడు సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి మనల్ని ప్రయత్నం చేయమన్నాడు. సాధ్యమైనంత వరకు ఎంతమందితో మనం సమాధానంగా ఉండగలమో ప్రతి ప్రయత్నం చేయగలగాలి, వెంటాడగలగాలి, దేవుని సన్నిధిలో సమాధానకరంగా జీవించగలగాలి. ఒకవేళ నువ్వు ఈ రోజున సమాధానంగా లేకపోతే నువ్వెంత కాలం ఉన్న నీ ప్రార్థన జీవితం, ప్రార్థన పరుడుగా నువ్వు మార్చబడలేవు. ప్రార్థించాలని ఆశ నీకు ఉండొచ్చు, ప్రార్థన చేయాలని తపన నీ హృదయంలో ఉండొచ్చు, కానీ నువ్వు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు అంటే ఎక్కడో నీ సహోదరుడు బాధ పెట్టావు. నీ విషయంలో ఏ సహోదరుడు బాధపడుతున్నాడు, నువ్వు ఎవరినో బాధ పెట్టిన స్థితిలో బ్రతికావు. ఆ విషయమై యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి సహోదరునితో సమాధానపడి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో మరలా ప్రార్థనాత్మ నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అబ్రహాం ఏం చేస్తాడంటే, మన బంధువులం గనక మన మధ్య ఉండకూడదు, కలహం ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, మీ బంధువుల మధ్య ఉండకూడదు, మీ వ్యాపారాల మధ్య లేదా పార్ట్నర్స్ మధ్య అయినా సరే ఏ భేద విభేదాలు ఉండకూడదు. దేవుని పిల్లలం మనం దైవికమైన సమాధానాన్ని అనుసరించి ప్రతి విషయంలో నడుచుకోగలగాలి. అసమాధాన పరిస్థితులు అనేవి ఎక్కడ సంఘంలో కనిపించకూడదు. బైబిల్ లేఖనం ప్రకారంగా ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. తన్ను తాను తగ్గించుకొనివాడు, కాబట్టి తగ్గించుకోండి, దేవుని పాదాల దగ్గర తగ్గించుకోండి, పర్వాలేదు. నేను తగ్గితే వాళ్ళు హెచ్చుతారేమో, వాళ్ళు గర్వంగా ఉంటారేమో, వాళ్ళు కోప్పడతారేమో. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును. ఆయన హెచ్చించగా తగ్గించగలిగిన వాడు. దానియేలును ఆ స్థానం నుంచి దించాలనుకున్న వాళ్ళు సింహాల బోన్లోకి దిగారు. స్తోత్రం చెప్తాం. సింహాల గృహంలోకి వాళ్ళు దిగారు. కాబట్టి ఎవరు వ్యతిరేకంగా లేచినా, ఏ పరిస్థితి లేచినా ఏమి బద్దులు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని లేఖనను బట్టి సఖ్యమైతే మనుషులందరితో ఎలాగుండాలి? సమాధానం నీ వైపు నుంచి ఏ లోపం లేకుండా. కొంతమంది ప్రభు బల్లారాధనకి సమాధానంగా ఉండాలంటే ఆ ఒక్కరోజు మాత్రం ప్రైజ్ లాడక్క అనేస్తారు. ఏ ఒక్కరోజు? ఆ ఒక్కరోజు బల్లారాధన ముందు మాత్రం ప్రైజ్ లాడక్క అని ఒక్క మాట చెప్పేసేస్తే ఏమైపడిపోయినట్ట? అసలు నిజంగా మనం ఎవరినైనా గాయపరిచినా, ఎవరైనా మనల్ని గాయపరిచినా నిజంగా వాళ్ళని క్షమాపణ మనం అడగాలి, హృదయపూర్వకంగా క్షమాపణ అడగాలి. రెండవదిగా క్షమాపణ అంటే తెలుసా? ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అని. ఏ విషయంలో అయితే నువ్వు ఎవరినైతే క్షమించావో ఇంకా ఆ విషయాన్ని మర్చిపోవాలి. కానీ 77 తుఫాను ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. కొంతమంది ఏంటంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏ చిన్న సమస్య రావచ్చు, అదిగో 77లో మన పెళ్ళయింది, ఆ రోజు మొదటి రోజు తుఫాన్ ఇది, రెండో రోజు తుఫాన్ ఇది, మూడో రోజు తుఫాన్ ఇది. నీ బుద్ధి పెళ్ళైనప్పటి కాడిచి నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో తెలుసు, అని లేకపోతే భార్య అయితే నువ్వు ఎలాంటి దానివో తెలుసు, నువ్వు ఎలాగనే ఉంటావు, నీ బుద్ధి మారదు, నీ వ్యక్తిత్వం ఇంతే, నీకెన్ని చెప్పినా నువ్వు మారవు, నువ్వు ఎలాగనే వ్యవహరిస్తావు అని అంటారు. అందుకని బైబిల్ అంటుంది, భర్తలారా మీ భార్యలు నిష్ఠూర పెట్టమాకండి, జరిగిన విషయాలు ఎత్తమాకండి. ఒకవేళ నీ భార్య పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ హృదయపూర్వకంగా క్షమించిక మర్చిపోండి ఆ విషయాన్ని ఇంకెప్పుడు కూడా. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తే మనకు మాదిరి. ఆయన ఒక్కసారి క్షమిస్తే సముద్ర అగాధంలో పడేస్తాడు, మరలా ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. మీరు యూట్యూబ్లో చూసినా కానీ ద హెవెన్ అండ్ హెల్ అని కొడితే, పాస్టర్ డానియల్ టెస్టిమనీ అని కొడితే పాస్టర్ డానియల్ అని ఒక దైవజనుని యొక్క సాక్ష్యం మీకు వస్తుంది. ఆయన గొప్ప పరిచయం చేశాడు. గొప్ప పరిచయం చేసిన దైవజనుడు అనుకోకుండా ఒక రోజు నేను చేశాడు, యాక్సిడెంట్లో మరణ పంచులోకి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే జరిగిందని తెలుసా? ఈయన ఆత్మ కొనిపోబడింది. భూమి మీద ఏమో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఈయన ఆత్మ కొనిపోబడిన తర్వాత ఆయన ఆత్మ మొట్టమొదటిగా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళబడింది. పరలోకమంతా దేవుడు చూపించాడు. అది చూసి ఆయన చాలా సంతోషపడి దేవానికి వందనాలు, నాకు ఈ పరలోకం చాలా బాగుంది, నేను భూలోకానికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చాలా సంతోషంగా తాను చెప్పాడు. ఆ తర్వాత ఆ పరలోకపు అనుభవాలన్నీ చూపించిన తర్వాత మరలా దేవుడు నరకానికి తీసుకొని వెళ్ళాడట. నరకములో ఆయన నడుస్తూ ఉండగా, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా నడుస్తూ ఉండగా జరిగింది ఏంటంటే, చాలా మంది ఆయనకి తెలిసిన వాళ్ళు కనబడి అన్నారు, పాస్టర్ డానియల్ ఆ రోజు నువ్వు సువార్త చెప్తే మేము నమ్మలా, యేసే దేవుడు అని చెప్తే నమ్మలా, కానీ ఈ రోజు ఒక అవకాశం ఇస్తే మేము యేసు ప్రభు దేవుడని నమ్ముతాం, ఆయన మార్గంలో నడుస్తాం, దయచేసి ఒక్క అవకాశం అని అడగండి. బైబిల్ అంటుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పే. చచ్చాక మళ్ళీ ఇటువంటి అవకాశాలు లేవు.
కాబట్టి ఆ దైవజనుడు ప్రతిలాడుకున్నాడు. వాళ్ళని చూస్తేనే కళ్ళమని నీళ్ళాగట్లా ఏడ్చేస్తున్నారు. డానియేల్, ఇయో మాకు ఈ అవకాశం కల్పించు, పాస్టర్ డానియేల్ అని చాలా మంది బ్రతిలాడుకున్నారట. వాళ్ళని చూస్తే గుండెలు పిండేసినంత పరిస్థితి అయిపోయి చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. నరకంలో ఎవరు ఏ విధంగా త్రాగితే ఏ విధమైన శిక్ష, వ్యభిచారం చేస్తే ఏ విధమైన శిక్ష, దొంగతనం చేస్తే ఏ విధమైన శిక్ష, అబద్ధికులకు ఎటువంటి శిక్ష, ఇవన్నీ కూడా ఒక్కొక్క శిక్షను దేవుడు తెలియజేస్తూ వచ్చాట. అవన్నీ చూపించి నరకం యొక్క ద్వారం దగ్గర తీసుకొచ్చి ఏమన్నా తెలుసా, పాస్టర్ డానియేల్, నువ్వు కూడా ఇదే నరకానికి రావాల్సి ఉందన్నాడట. ఆ మాటని కంగు తినిపోయి నేనేంటి నరకానికి రావడం ఏంటి అని ప్రభుతో అంటే ప్రభు అన్నాడు కదా, అవును నువ్వు కూడా ఈ నరకానికి రావాల్సిన వ్యక్తివి అన్నట. ఎందుకని అని అడిగితే అప్పుడు దేవుడు అన్నట, నీ భార్యను నువ్వు క్షమించలేదు కాబట్టి, నీ భార్యతో నీకు సమాధానం లేదు, నీ భార్యను నువ్వు క్షమించలేదు, ఆ కారణం చేతన నువ్వు ఈ నరకానికి రావాలంటే. అప్పుడు అంతకుముందు అన్నాడట, ప్రభువా నేను 4000 మంది బాప్తిసం ఇచ్చాను, 4000 సంఘానికి అధ్యక్షుడిని నేను ఎలా చేశాను అని చెప్పాడట. అన్నీ చేసిన మాట నిజమే, కానీ నీ భార్యతో నీకు సమాధానం లేదు కనుక నువ్వు పరలోకం చేరడానికి అర్హుడు కాదనగానే వెంటనే దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాడు, ప్రభువా దయచేసి నాకు ఒక అవకాశం అని. అప్పుడు ఆయన భూలోకానికి మరలా వచ్చి మెలకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. సమాధానం లేకపోతే ఎక్కడ పోతావు? అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చాలా జాగ్రత్త. బైబిల్ అన్నది ద్రోహి అనేవాడు ఎక్కడికి వెళ్తాడట? నరకాగ్నికి వెళ్ళిపోతాడట. నువ్వేదో ఊరకు నోరుందని ఆనేస్తున్నావు, దూషించేస్తున్నావు, మాట్లాడి చేస్తున్నావు, అర్థమవుతుందా? దానివల్ల నిత్య నాశనం, నరకం అనేది కాచుకొని కొరకు సిద్ధంగా ఉంది. ఆ నరకానికి వెళ్లకుండా నువ్వు తప్పించబడాలంటే ఈరోజే అందరితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస పండుగలో సమాధాన పండుగలుగా మారునుగాక. ఆమెన్, హల్లెలూయా. కారణం ఏంటంటే ఒక ప్రార్థనాపరుడుగా నువ్వు మారాలనుకున్నా, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నాను కానీ దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్, నాకు ఎటువంటి సంతృప్తి లేదని బ్రతుకుతున్నా, ఈరోజు ఎవరితో సమాధాన పడాలో వారితో సమాధాన పడి కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన విని నువ్వు ఈ రోజు నుంచి ఒక మంచి ప్రార్థన పరుడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేవాడు అందరితో ఎలా ఉంటాడు? సమాధానంగా ఉంటాడు. లేదా నువ్వు ప్రార్థన పరుడుగా మారాలనుకుంటే అందరితో సమాధాన పడు. ఆటోమేటికలీ ప్రభుతో కూడా మీకు సమాధానం కలుగుతుంది. అప్పుడు ప్రభుతో కనెక్టింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో నువ్వు గంటల కొలది దేవునితో గడపడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి సమాధానాన్ని కోల్పోవద్దు. ఒకవేళ కోల్పోయి ఉంటే ఇప్పటికైనా సరే ప్రభువును బట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దీనులకు ఆయన కృపనిస్తాడు, అహంకారులు ఆయన ఎదిరిస్తాడు కనుక దీనులుగా దేవుని సన్నిధిలో మారి యథార్థంగా దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఈరోజు సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూడగలుగుతా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనా పరునిగా మారామంటే సమాధానకరంగా ఉండాలి. నువ్వు ప్రార్థన పరుడు అనుకుంటే ఖచ్చితంగా సమాధానంగా జీవించాలి. రెండవ మాట 12వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, 12వ అధ్యాయంలో 11, 12 వాక్యాలు ఒకసారి చూసినట్లయితే, తన భార్య అయినటువంటి శారాయితో, ఇదిగో నీవు చక్కని దానిమని ఎరుగుదు, ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నేను బ్రతకనిచ్చెదిరేమో. అంటే రెండవది, ప్రార్థించేవాడు జరగబోయేదాన్ని ముందుగా వివేచిస్తాడు. దేవునికి స్తోత్రం. అది మేలైనా కావచ్చు, కీడైనా కావచ్చు, ఏది జరగబోతున్నా కానీ దేవుడు ఏంటంటే దేవుని సన్నిధిలో ముందుగానే వివేచించగలుగుతాడు. ఈనాడు క్రైస్తవునికి వివేచన చాలా ప్రాముఖ్యం. ఓ రోజున కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఒక దైవజనుని ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు నేను మారిపోయానండి, నాకు ఇప్పుడు అర్జెంటుగా రక్షణ కావాలి, యేసే రక్షకుడని నేను నమ్ముతున్నానంటే ఈ దైవజనులు ఒక ఆత్మ రక్షించబడుతుంది కదా అనుకుని వెంటనే స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే ఇంతకు ఫోన్ చేసిన తెలుసా, మతోన్మాతులు ఆ దైవజనుని భయంకరంగా చంపేశారండి. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు వివేచన దేవుడు ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మేలు, ఏది కీడు, ఎలా నడవాలి, ఏది నడవకూడదని ప్రతి విషయంలో కూడా వివేకాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. పౌలు అంటాడు తిమోతితో, ప్రభువే నీకు అన్ని విషయంలో వివేకం అనుగ్రహించును అని. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థించే వారంగా ఉంటామో దేవుని సన్నిధిలో ముందుగానే జరగబోయే ప్రతి విషయాన్ని దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు. అందుకని అబ్రహాముతో నేను చేయబో కార్యం అబ్రహాము దగ్గర
ఎస్, వివేచించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడండి. ప్రార్థించేటప్పుడు ఏది మేలో ఏది కీడో, లేకపోతే ఏది ఆశీర్వాదకరమో ఏది ప్రయోజనకరమో ఏది నష్టమో అని ప్రతి దానిని వివేచించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజులో చాలామంది ప్రార్థనలో దేవునితో ఎక్కువ సమయం గడపట్లేదండి. ఓ దైవజనుడు ఇలాగ అన్నాడు, ఏమనంటే, నీకు ప్రార్థించడానికి సమయం ఉంటే, అంటే 5 నిమిషాలు ప్రార్థించడానికి సమయం ఉంటే ఏం చేస్తావు తెలుసా, 2 నిమిషాలు ప్రార్థన చేయి, 3 నిమిషాలు నువ్వు దేవుని కొరకు కనిపెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతసేపట? 2 నిమిషాలు. ఒకవేళ నీకు గంట ప్రార్థన టైం ఉంటే 20 నిమిషాలు ప్రార్థన చేయి. 40 నిమిషాలు నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది అని చెప్పి దేవుని దగ్గర కనిపెట్టమంటున్నాడు. ఈ రోజున మనం గమనించగలగాలి, ఎప్పుడైతే అలా కనిపెడతామో దేవుడు ఏం చేస్తాడంటే మనకందరికీ వివేకాన్ని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. సుమారుగా ఒక 12 ఏళ్ల క్రితం మా వివాహమైనటువంటి తొలి దినాలు, 1-2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ దినాల్లో మేమేం చేస్తున్నామంటే ఒక మీటింగ్ అని వెళుతున్నాం. ఓ దైవజనుడి మీటింగ్ అని నాతో మేము ఒక 2 పాస్టర్ గారు కలిసి బయలుదేరి వెళుతున్నాం. బయలుదేరి వెళుతున్నప్పుడు మేము వెళుతున్నటువంటి మార్గంలో మామూలుగా ఏం చేయాలంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి జస్ట్ వెనక్కి వచ్చి ఇలా తిరిగి వెళ్దామని. అయితే విషయం ఏంటంటే మేము వెళ్లే ముందు ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ఎవరి హృదయంలో సమాధానం లేదు. ఎవరికి వాళ్ళు చెప్పలా, ఏదోలే అనుకున్నారు, ఎవరికి వాళ్ళు నాకు ప్రార్థన చేస్తే సమాధానం లేదు అని ఎవరో చెప్పలేదు. కానీ ఎవరి మనసులో వాళ్ళు ఎందుకో వెళ్ళడానికి గలిబిలిగా అనిపిస్తుంది, నెమ్మది లేదు, సమాధానం లేదు అని అనిపిస్తున్నా కానీ జస్ట్ వెళ్దామనుకున్నాం కదా అనుకుని బయలుదేరాం. అయితే అలా బైపాస్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళాం. కొంచెం ఒక 20 అడుగులు వెనక్కి వచ్చేసి లెఫ్ట్ తీసుకొని మరలా కింద నుంచి వెళ్ళాలన్నమాట. అయితే అలాగా సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. అయితే అలాగా వెనక్కి వద్దామని చెప్పి కారు అలా ఆగి కొంచెం 2 అడుగులు లేదా ఒక 5 అడుగులు 10 అడుగులు వెనక్కి వచ్చామండి. అలా వెనక్కి వచ్చేసరికి వెనక నుంచి ఒక కారు వచ్చి కొట్టేసింది. ఒక్కసారిగా ఏం జరిగిందో మాకు తెలియదు. థప్ అనే శబ్దం అయితే వినబడింది, కానీ ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ అది గ్యాస్ బండి కాబట్టి ఒకవేళ మన గ్యాస్ పేలిపోయిద్దామని కంగారు పడిపోయి మేమందరం కూడా ఎవరికి వాళ్ళు దిగేసాం. మా పాస్టర్ గారు మధ్యలో కూర్చున్నారు. ఆమెను దిగమంటే దిగట్లేదు. ఎందుకంటే ఈ భాగం నడుం కానించి కింద భాగం అంతా స్తంభించిపోయింది. ఆమెకి స్తంభించిపోయి ఇక ఏమీ కదలలేదు, మెదలలేని పరిస్థితులు అయిపోయింది. మేము కంగారు పడిపోయి ఎక్కడ కాలిపోద్దో పేలిపోద్దో అని చెప్పి దిగానంటున్నాం, కానీ ఆమె ఏమాత్రం నా కాళ్ళు సహకరించట్లేదండి. చూడండి, దేవుడు ముందుగా ఆలోచన ఇచ్చినా కానీ ఏం చేయలేకపోయాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థనా పరులుగా మనం దేవునితో గడుపుతున్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి మీరు తర్వాత చదువుకుంటే అక్కడ దానియేలు ఏం చేశాడంటే గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. బబులోను బానిసత్వంలోని ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందే 70 సంవత్సరాలు సంపూర్తి కాబోతున్నాయని గ్రహించి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు బబులోను బానిసత్వంలో నుంచి ఆ ఇశ్రాయేలు యూదులైన వారికి దేవుడు విడుదల చేకూర్చాడు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, మనకి వివేచన, జరగబోతున్న విషయాలు అది మేలైనా కీడైనా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు ఆ విషయాన్ని మనకి ఆలోచనిస్తూ ఉంటాడు, గ్రహింపునిస్తూ ఉంటాడు. ఆ గ్రహింపును ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము జరగబోతున్న సన్నివేశాన్ని గమనించాడు. అందుకని నువ్వు నా సహోదరు అని చెప్పన్నాడు. వాస్తవానికైతే అబ్రహాముకు శారా ఏమవుతుంది, ఆమె సహోదరి అవుతుంది, ఆ సహోదరి అవుతుంది. కానీ వివాహం ఆడారు కాబట్టి ఆ రోజుల్లో వరసవాయి లేవు కాబట్టి ఏమైంది, భారీగా మార్చబడింది. కాబట్టి ఆమె వాస్తవానికి సహోదరి. కాబట్టి ఇక్కడ అబ్రహాం అదే అంటున్నాడు అనమాట. ఏమనంటే నీవు నా సహోదరు అని చెప్పు, లేని ఎడల వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు అంటున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం అంటే దేవుని పిల్లారా, వాక్యాన్ని బట్టి మనం గమనించవలసిందంటే జరగబోతున్నటువంటి పరిణామాల్ని ముందుగా వివేచించగలిగే జ్ఞానం ప్రార్థనా పరులకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు. దేవుని చిత్తాన్ని తేటగా తెలుసుకోవడం ప్రారంభించు. దేవుని ఆలోచన ప్రకారంగా ప్రతి విషయంలో కూడా అడుగు ముందుకు వేసే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి జరగబోతున్నది వివేచించగలిగే జ్ఞానం వారు కలిగి ఉంటారు, లేదా ఆలోచన కలిగి ఉంటారు, దైవికమైన నడిపింపుని కలిగి ఉంటారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. 3వ విషయాన్ని వాక్య భాగంలో మనం గమనిస్తే కనుక చూడండి, 13వ అధ్యాయం 14వ వాక్యంలోకి వద్దాం ఒకసారి.
లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. దీనికి ముందు జరిగిన సంఘటన ఏంటి? అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా అన్నాడు కదా అని చెప్పి లోతు ఏం చేశాడట? సొదొమ గొమొర ఎలాగుందట? దేవుని తోటలాగా ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర తోట ఆ ప్రాంతం వైపు చూశాడు, దాని వైపుకి వెళ్ళిపోయాడు లోతు. ఎన్నుకున్నాడు, కన్నులెత్తి చూశాడు, ఎన్నుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఇతను ఇటువైపు వెళ్ళాడండి, ఉదాహరణకి తూర్పు వైపు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇతను వెళ్ళాడా? అతను ఉత్తరం వైపు వెళ్ళాడు, ఇతను ఎటువైపు వెళ్ళాలి? వెళ్ళాడు అబ్రహాము? వెళ్ళలా. అబ్రహాం వెళ్ళలా, అక్కడే నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు కన్నులెత్తి చూడు, అబ్రహామా కన్నులెత్తి చూడు అని దేవుడు చెప్పేంత వరకు అబ్రహాము ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు, ఏ ఆలోచన చేయలేదు, ఎక్కడ తొందరపడలేదు. మనం చాలాసార్లు ఇలాగనే వివాహాల విషయంలో తొందరపడిపోతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో తొందరపడిపోయి నిర్ణయాలు వీళ్ళే తీసేసుకుంటూ ఉంటారు. కానీ ప్రార్థన చేసేవాడి యొక్క లక్షణం ఏంటంటే ఏది చేసినా దైవ చిత్తం మాత్రమే చేస్తాడు. నెంబర్ 3, మూడవది ఏంటి? ఏది చేసినా దేవుని చిత్తం మాత్రమే. దేవుని చిత్తం తెలుసుకుంటాడు, ఆ దేవుని చిత్త ప్రకారమే చేస్తాడు. కానీ ఈరోజు చాలా మంది చేస్తారు, చేతులు కాలిన తర్వాత అట్లా ఉంటుంది. ఏదో చేసేస్తారు, ఏదో నష్టం కలగానే అయ్యయ్యో ప్రభా ఇలా జరిగిద్ది అనుకోలేదు, అయ్యయ్యో పాస్టర్ గారు ఇలా జరిగిద్ది అనుకోలేదు అనుకొని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు చాలామంది. కానీ దైవ చిత్తాన్ని ముందే మనం తెలుసుకోగలగాలి. దైవ చిత్తాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ దైవ చిత్తాన్ని మాత్రమే మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం గమనిస్తే లోతు అయితే ఎన్నుకొని వెళ్ళాడు, కానీ ఇక్కడ అబ్రహాం మాత్రం ఏమాత్రం కూడా తన సొంత నిర్ణయం ప్రకారం చేయలేదు. ఒకసారి ఓ పాస్టర్ గారిని ఒక ఆవిడ చెప్పిందట, పాస్టర్ గారు మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి పాస్టర్ గారు అన్నట. పాస్టర్ గారు అంటే సరేనమ్మా చూద్దాంలే అని చెప్పాను. అనేపాటికి వినండి, అనేపాటికి ఈమెం చేస్తుందంటే సరే కొన్ని రోజులు చూసిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు మా అమ్మాయికి మంచి సంబంధం చూసారా అని అంటే ఆయన అన్నాడు కదా, సరేనమ్మా చూస్తానులే అని అంటే చూశారు కానీ మా కులంలోనే చూడండి అన్నట్టు. ఆయన అన్నట్టు అదేంటమ్మా యేసు ప్రభు నమ్ముకున్నావు, మనకి కులాలు లేవు కదా, మరలా మా కులంలోనే చూడమన్నా. లేదులేండి పాస్టర్ గారు, అదే ఇదే కాబట్టి మా కులంలోనే చూడండి అన్నట్ట. ఇప్పుడు ఈయన ఇక ఈ కులాలు పట్టుకుని ఎక్కడ తిరుగుతాడు పాస్టర్ గారు? కాబట్టి ఆయన తిరిగేది ఆలోచించి సర్లే అనుకొని సర్లే అమ్మ అన్నట్టుగా పక్కన పెట్టి ఆ తర్వాత కొద్ది రోజులకు వచ్చింది, పాస్టర్ గారు దేవుడు మంచి సంబంధాన్ని ఇచ్చాడండి, ఇది ప్రార్థన చేసి దేవుని చిత్తమా కాదా చెప్పండి అన్న. పాస్టర్ గారు ఏం చేశాడంటే సరే ప్రార్థన చేశాడు, హృదయంలో ఆయనకి సమాధానం లేదు కాబట్టి చెప్పాడమ్మా ప్రార్థన చేస్తే ఎందుకో సమాధానం ఇవ్వట్లేదు, ఇది దేవుని చిత్తం కాదు, పక్కన పెట్టామని. కొన్ని రోజులకు మరలా పాస్టర్ గారు అట్టంటారేంటండి, నిజంగా మా అమ్మాయికి సరైనటువంటి జోడి, నిజంగా అతను ఎవరు తెలుసా, కోట్లు ఆస్తుంది, లారీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అసలు మా ఇంటికి మేము వాళ్ళకి తగిన వాళ్ళం కాదు, అయినను మా అమ్మాయి అంటే బాగా ఇష్టపడుతున్నారండి అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పింది. దైవజనం నువ్వు ఎన్ని చెప్పినా కానీ దేవుడు మాత్రం నాకు ఏమివ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు అన్నాడు. అన్నా కానీ వినకుండా ఏం చేస్తుందంటే మంచి సంబంధం అనుకుని రోజు ఆ పెళ్లి కార్డు కూడా కొట్టుకొని తీసుకొచ్చేసింది. పెళ్లి కార్డు కూడా తీసుకొని వచ్చేసి శుభ్రంగా ఇక ఏమేం చేసిందంటే ఆ పాస్టర్ గారికి ఇచ్చింది. ఆ తర్వాత వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత చర్చికి వచ్చింది కదేమా, చర్చికి వచ్చినట్టు ఏమని చెప్పింది, పాస్టర్ గారు మీరేమో దేవుని చిత్తం కాదా అనండి వివాహం అంటే, మా అమ్మాయి చూసారా అసలు మా అమ్మాయిని మంచి కాలు కూడా కింద అసలు పెట్టినట్లా, ఏ టు జెడ్ ఇంట్లో అందరూ పనివారేనట, మా అమ్మాయికి ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నారు, అలాగుంది ఇలాగుంది, అసలు మా అమ్మాయి ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడల్లా సంతోషంతో పరవళ్ళ దొక్కేస్తుంది, అది ఇదని చెప్పగానే పాస్టర్ గారు కూడా అయ్యయ్యో ఒకవేళ నేనే పొరపడ్డానేమో, దేవుని చిత్తాన్ని నేనే గ్రహించలేకపోయానేమో అనుకున్నాడట. కానీ ఒక 1 నెల రోజులు గడిచింది. 1 నెల రోజుల తర్వాత మరలా అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మా ఏంటంటే అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తావా, ఎక్కడన్నా దూకి సావమంటావా అంతే.
వాళ్ళమ్మ స్టన్ అయిపోయింది. ఏమైందమ్మా అట్టంటావేంటంటే, లేదు అర్జెంటుగా మీరు వస్తారా, తీసుకుని వెళ్తారా లేదా, లేకపోతే ఎక్కడ తూకి చావమంటారా చెప్పండి అనేపాటికి కంగారుగా వెళ్ళారు. ఏంటి విషయం అంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందంట. ఈమె రెండో భార్య అన్న సంగతి తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో అర్థమైందా, చాలామంది కలర్ చూసేవాళ్ళు క్యాష్ చూస్తూ ఉంటారు, ఇంకా క్యాష్ అర్థమవుతుందండి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అన్ని కంటికింపుగా ఉంటే ప్రైజ్ ది లార్డ్, దేవుడు అంతా సమాధానం ఇచ్చేశాడు. ఏమి ఇచ్చేశాడు? ఏ సమాధానం? డబ్బు సమాధానమా, అందం సమాధానమా, క్యాస్ట్ సమాధానమా, లేకపోతే వెనకాల బ్యాంక్ బ్యాలెన్సా, లేకపోతే వాళ్ళకున్న ఆస్తియా, లేకపోతే వాళ్ళకున్న బంధు బలగమా, లేకపోతే వాళ్ళకున్న గవర్నమెంట్ ఉద్యోగమా, ఏది నీకు సమాధానం ఇచ్చింది? అర్థమవుతుందండి? ఏది నీకు సమాధానం ఇచ్చింది? చాలా మంది జీవితాల్లో దేవుని చిత్తం, వాళ్ళ సొంత చిత్తాన్ని దేవుని చిత్తంగా రుద్దేవారు లేకపోలేదు. కానీ నిజంగా ప్రార్థనా పరుడైన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్ర. ఏం చేస్తాడు? అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఏమన్నాడు? తన యొక్క అబ్రహాము కుమారునికి భార్యను తీసుకొని రావడానికి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? నా యజమాని కుమారునికి ప్రభువా నువ్వే సరైనటువంటి భార్యను చూపించాలన్నాడు. ఆ తర్వాత అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటే అన్నాడు, వీరిలో ఎవరు నా యజమాని కుమారునికి భార్య అవుతారో వారిని అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు, ఒక సూచన అడిగాడు. ఆ సూచన ప్రకారంగా రిబ్కా అనేటువంటి ఆమెను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, చెప్పండి హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని చిత్తాన్ని వల్ల తెలుసుకోగలుగుతున్నావు. ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నావా? ఒక ఉద్యోగంలోకి జాయిన్ అవ్వాలనుకున్నావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నావా? ఒక స్టడీస్ నువ్వు ప్రారంభించాలనుకున్నావు, నీ పిల్లలు మంచి చదువు చదివించాలని ఆలోచన నీకుంది, నీ అందరు నువ్వే బీటెక్ ఐటెక్ ఏటెక్ అనమాక మొదట దేవుని చిత్తం మీద తెలుసుకో. దైవ చిత్తం తెలుసుకొని కనుక ఆ దైవ చిత్త ప్రకారంగా చేస్తే వాళ్ళ జీవితాలు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్ర. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ భవిష్యత్తు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మారుద్ది. చాలా మంది జీవితాల్లో దైవచిత్తం గ్రహించకుండా ఇలాగలాగానే సొంత నిర్ణయాలు స్టడీస్ విషయంలో తీసుకుంటూ ఉంటారు, ఉద్యోగాల విషయంలో తీసుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా రకాలుగా నష్టపోయిన వారు లేకపోలేదు. ఒక అబ్బాయికి పాస్టర్ గారిని అడిగిందట, కావిడ పాస్టర్ గారు ప్రార్థన చేసి మా అబ్బాయిని ఏం చదివించాలో మాకు అర్థం కావట్లేదు అంటే పాస్టర్ గారు అంటే సిఈసి చదివించమన్నాడు. ఏం చదివించమన్నాడు? అది ఎవడు చదువుతాడండి మరి ఘోరంగా, సిఈసి ఎవడు చదువుతాడు, మంచి సబ్జెక్టులు తీసుకోవాలి కానీ అనుకొని ఆయన తీసుకెళ్ళి లక్షలు ఆ రోజుల్లోనే ఒక 20 ఏళ్ల క్రితం అప్పట్లోనే ₹1,00,000 పోసి ఏం చేసిందంటే ఒక మంచి కాలేజీలో మంచి ఏమంటారు బైపీసీ ఏదో సబ్జెక్ట్ ఇప్పించారు. ఆడు కరెక్ట్గా 4 రోజులు ఉండలా. 4 రోజులకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంటి తిరిగి వచ్చి కుయ్యోమర్రో నేను మాత్రం చదవనంటే చదవనన్నాడు. మళ్ళా సంవత్సరం అంతా కూర్చోబెట్టి ఆ తర్వాత దైవజనుడు చెప్పినట్టుగా చదవమన్న సబ్జెక్ట్ చదివిస్తే ఈరోజు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. స్తోత్రం చెప్తాం. మీకు అర్థమైందా? దైవ చిత్తం కనుగొనడంలో ప్రతి విషయంలో కూడా ప్రార్థించేవాడు ఏది చేయాలన్నా దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాడు, వివేచిస్తాడు. అంటే ప్రతిదీ దేవుడు చూపిస్తాడా పాస్టర్ గారు అని అంటే ఆత్మ ద్వారా వివేచించే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రతి విషయంలో వాక్యం ద్వారా గ్రహించే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు, ఆలోచనల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి కోణంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దైవ చిత్తాన్ని నేను గ్రహించి ఆ ప్రకారంగా చేయగలిగితే అది ఎప్పటికీ మనకు ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుంది? దైవ చిత్తానుసారంగా మనం ప్రారంభిస్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక అతను అడిగాడు, పాస్టర్ గారండి నేను ఏ వ్యాపారం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి అని అన్నాడు. పాస్టర్ గారు అన్నట, దేవుని వాక్యం చదువు నాయన, దేవుని చిత్తం ఏదో నీకు అర్థమైద్దని. సరే అని చెప్పి బైబిల్ చదవడం ప్రారంభించాడు. చదువుతూ ఉండగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట వచ్చిందట. ఆ మాట చదివి లోకానికి ఉప్పై ఉన్నారంటే అని అతనికి ఉప్పు వ్యాపారం చేయాలని ఒకలాంటి ఆలోచన తన మనసులో కలిగింది. నిజంగా ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లు గడించే స్థాయికి ఎదిగాడు. దైవ చిత్తాన్ని ప్రతి కోణంలో దేవుడు లేఖల ద్వారా మాట్లాడతాడో, ఆలోచనల ద్వారా మాట్లాడతాడో, లేదా దైవజనుడు అంటాడు. దైవజనుడు నోట నుంచి వచ్చే మాట హన్నాతో చెప్పినట్టుగా మరుసట ఏటే నీ కవిగిట ఒక మగబిడ్డ ఉంటాడు. దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటను గనక దైవ చిత్తాన్ని గ్రహించి ఆ ప్రకారంగా చేయగలిగితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ప్రార్థన చేసేవాడు దేవుని చిత్తాన్ని చేస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థించిన సందర్భాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆయన సమయం దొరికితే
పంపితే శిష్యులను ఆ యొక్క వేరే ప్రాంతాన్ని పంపించి ఈయన మాత్రం ఒంటరిగా కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన పెందల కడిన లేచి వెళ్ళి ప్రార్థన చేశాడని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. ఇంత గొప్ప ప్రార్థనా పరుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 7వ వాక్యం అంటాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను నిజంగా ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడు? చెప్పండి. దేవుని చిత్తాన్ని చేస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు ఆయన. అందుకనే ఆమె వచ్చి అందుకు కనాను స్త్రీ, అయ్యా నన్ను బాగు చేయి నా కుమార్తెను బాగు చేయమంటే యేసుప్రభు అన్నాడు కదా, అమ్మా ఇశ్రాయేలులో నశించుచున్న ఇంటి వారి దగ్గర తప్ప మరి ఎవరి దగ్గరికి నేను, అది దేవుని చిత్తం. వాళ్ళు కొంతమంది తెలియక ఆ ఇశ్రాయేలు నశించిపోయిన ప్రజలంటే వాళ్ళ కొరకు యేసుప్రభు ప్రారంభం పెట్టాడు, మీరు అందరూ యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటారు తెలియక. అది తండ్రి చిత్తం గనక ఆ తండ్రి చిత్త ప్రకారంగా ఆయన పనిచేశాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని ఆయన అన్నాడు, తండ్రి ఏమి చేయట కుమారుడు చూచుచున్నాడో కుమారుడు దానినే చేస్తున్నాడు. కాబట్టి దైవ చిత్తాన్ని ఖచ్చితంగా మనం గ్రహించి దైవ చిత్త ప్రకారంగా చేయగలం. బైబిల్లో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నిజంగా దేవుని చిత్తం ప్రార్థన చేసే వ్యక్తి దైవ చిత్తం చేస్తాడు. ఆ దైవ చిత్తం ఏ విషయాల్లో చేస్తాడో ఒక మాటను మనం గమనిస్తా, కొన్ని మాటలు మనం గమనిస్తే, ఒకవేళ మీరు రాసుకున్నట్లయితే ABCD అని అట్లా రాసుకోండి. ఒకవేళ నెంబర్ 3లో ABC అని ఏ ఏంటంటే అతడు మొట్టమొదటిగా దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తాడు. అర్థమైందా మీకు? ఎలాంటి ప్రార్థన? చాలామంది ఏంటంటే ప్రార్థన అంటే ఏదో వాళ్ళకి వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నాకు వచ్చింది ఇదేనండి, నేను ఎట్టానే చేస్తానండి, నా ప్రార్థన ఇదేనండి అంటారు. లేదు, ఇప్పుడు ఎగ్జాము ప్రశ్న ఒకటి వేశారనుకోండి, నాకు వచ్చిన ఆన్సర్ ఇదేనండి, ఇది రాసేస్తానంటే అవుతుంది తమ్ముడు. ఎందుకు అవుదో? రాయొచ్చు ఏదో ఒకటి, అది కూడా పుస్తకంలోదే కదా, ఆ సబ్జెక్టే కదా, ఆ సబ్జెక్ట్ అని రాసేస్తామా? మాట్లాడరేంటండి? రాయమను, కరెక్ట్గా ఆన్సర్ ఏదో అదే రాయాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు నాకు వచ్చింది ఇదే, నేను ఇంతే చేస్తా అంటే కుదురుద్దా? ప్రార్థన యేసుప్రభు శిష్యులు అడిగారు, ప్రార్థన చేయటం మాకు, మరి అడుగు నువ్వు కూడా. ప్రార్థన చేయడం నేర్పించమని అడుగు, ప్రార్థన చేయడం నేర్పించమని అడిగి ప్రార్థన నేర్చుకొని ఆ ప్రార్థన చేయి. దైవ చిత్తానుసారంగా ఎలా ప్రార్థించాలో నువ్వు ఎరగాలి. బైబిల్లో మాట చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా 5:13 అమ్మా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి దైవ చిత్తానుసారం ప్రార్థించే వ్యక్తి దేవుని చిత్తం చేస్తాడు. ఏ విషయాలు అంటే ప్రార్థన చేసే విషయంలో కూడా దేవుని చిత్తం చేస్తాడు. ఎలాగా? దైవ చిత్తానుసారంగా ఏం అడగాలో అదే అడుగుతాడు. ఏది పడితే అది గొంతెమ్మ కోరికలు అడగడం. స్తోత్రం చెప్దాం. ప్రభు అందుకన్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు. యాకోబు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఏమన్నాడంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు గనక మీరేమి పొందలేకపోతున్నారు అన్నాడు. యాకోబు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో ఏమంటాడు? 5వ వచనంలో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు కానీ ద్విమనస్కులై ఉన్నారు కాబట్టి మీరు దేవుని వల్ల ఏమి, కాబట్టి ఎలా పడితే అలా ప్రార్థన చేసేసి సందేహాలతో ప్రార్థన చేసి, పాస్టర్ గారండి ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా కానీ నాకేం దొరకట్లేదు, జవాబు రావట్లేదు. పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేయమన్నారు, గంట చేయమన్నారు, రోజు ఆ గంట ప్రార్థన చేశారండి అయినా కానీ నాకేం రావట్లా, జవాబు రావట్లేదు. జవాబు రావాలంటే దైవ చిత్తానుసారంగా నువ్వు అడగడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్త ప్రకారంగా ఎలా ప్రార్థించాలి? ఒక తల్లి వచ్చింది యేసయ్య దగ్గరికి వచ్చి అంది, అయ్యా నాకు కోరిక నాయన అంది. యేసుప్రభు అన్నాడు, అమ్మ ఏంటమ్మా చెప్పు కోరిక అంటే, ఏం లేదు కానీ ఇప్పుడు నీ పక్కన శిష్యుడు ఇప్పుడు దాకా పేతురు కూర్చున్నాడు, ఇటు పక్కన యోహాను కూర్చున్నాడు, కానీ రేపు పొద్దున పరలోకి వెళ్ళినప్పుడు మాత్రం నా కొడుకు పెద్దోడు ఒకటి ఇటు ఉండాలి, చిన్నోడేమో ఇటు కూర్చోవాలంది. యేసుప్రభు అన్నాడు, అమ్మా ఇది నా వశములో లేదని అడుగుతున్నావు. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కళ్ళు అంటారు, అతి తెలియగా అంటారు, పాస్టర్ గారిని దేవుడు ఏది అడిగినా ఇస్తాడా? అమ్మ ఇస్తాడమ్మా అంటే, నేను కోరిన అమ్మాయిని ఇస్తాడా అన్నాడు. అడిగేటప్పుడు ఆయన స్వభావం తెలియాలి కదా. స్తోత్రం చెప్పండి. ఏమండి పెట్రోల్ బంక్ వెళ్ళి ఏమండి నాకు మంచి నూనె అవసరం లేదు అర్జెంటుగా పోతావు పోయి అంటే పోతాడా? మనకు తెలియాలి కదా. అర్థమవుతుందా? ఎక్కడ ఏది అమ్ముతారో, ఎక్కడ ఏది దొరికిందో పరిశుద్ధుడైన దేవుణ్ణి అడిగేటప్పుడు మనం అడిగే కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం చెప్దాం. కొంతమంది తెలివి తక్కువ బుర్ర తక్కువగా చెప్పేస్తారు. సాక్ష్యాలు ఏమని తెలుసా? నేను కోరుకున్న అబ్బాయినే దేవుడు నాకు. అర్థమవుతుందా? అదేమంటే మళ్ళీ ఒక రిఫరెన్స్ అనేవాడు, కోరిన ఫలములు తిలిపించువాడు.
వాక్యాన్ని అట్ట కావాలంటే అట్ట చక్కగా మనసేసుకుంటూ ఉంటారు. వాక్యం ఎక్కడ ఏ సందర్భంలో వాళ్ళకి ఎలా కావాలో ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. అట్లాంటి ఈ చిన్నప్పుడు జాతకాలు చూసినప్పుడు కనుక చిలక జోస్యంలాగా తీయమహండి వాక్యాలు. స్తోత్రం చెప్పండి. అర్థం దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలా, అంతే తప్ప చిలక జోస్యంలాగా తీసేసి ఒకళ్ళు అయితే బైబిల్ అంటే తీసేసి తెలిసి ఈడ వాక్యమే వచ్చిద్దో ఈరోజు ఆ వాక్యం ఇంకా దేవుడు నాతో ఏం చేశాడు, సూటిగా నాతో మాట్లాడాడంట. అర్థమవుతుందా? కాబట్టి ఆడెవడ అట్టనే తీశాడట. మీకు తెలియని చరిత్ర పాస్టర్ గారు చెప్పే ఉంటారు. తీశాడట. ఏంటిది? బైబిల్ ఎట్లా తీసి ఇలాగా అనగానే ఏమని వచ్చింది, యోధా ఉరి పోసుకొని చనిపోయాను అనగా దేవుడు మాట్లాడాడు. ఏం చేస్తాడు, మరలా మూసి మరలా తెరిచాడట. నువ్వు అలాగనే చేయమని వచ్చిందట. చిచి ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం సైతాను గారు నేను ఇట్ట చెప్తున్నాడు అనుకొని మళ్ళా మూసేసి ఏం చేస్తున్నాడు అంటే, కొంతమందికి అనుకూలంగా వాక్యం వస్తేమో దేవుడు మాట్లాడినట్టు, వాళ్ళకి అనుకూలంగా రాకపోతే ఎవరు మాట్లాడినట్టు? సంఘంలో అయితే పాస్టర్ గారు చెప్పినట్టు, అంతే కదా. చాలాసార్లు పాస్టర్ గారి మీద మనం వేసిన ఏంటండి, ఈరోజు పాస్టర్ గారు కావాలండి నా గురించే, నా సబ్జెక్టే, నా విషయాలు ఎవరో చెప్పుంటారో, అందుకనే ఈరోజు అయ్యగారు ఏం చేస్తున్నాడు ఆ ప్రసంగమే. అదే కనుక నీకు దగ్గర వచ్చిందనుకో, ప్రైజ్ ద లార్డ్, నా శత్రువుతో దేవుడు ఈరోజు దేవుడు సూటిగా నాతో మాట్లాడి నా శత్రువు మీద నాకు చేయబోతున్నా. ఎవరు ఆ శత్రువుని? సంఘంలో ఉన్నామే. అర్థమవుతుందా? ఎట్టాటి సొంత తెలివితేటలన్నీ మానేయండి. స్తోత్రం కలుగును గాక. సొంత ఆలోచనలను పక్కన పెట్టండి. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా మంది ప్రార్థన చేసేప్పుడు ఏది పడితే అది అడిగేస్తూ ఉంటారు. ఏది పడితే అది దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు. ఒక ఆవిడ అన్నాడు, పాస్టర్ గారు అన్నట ప్రసంగం చేశాట, అమ్మా దేవుడు చెప్తున్నాడు, నీవు కాలు పెట్టినది నీ దగునని. ఏంటట? నువ్వు కాలు పెట్టింది నీ దగునని. ఆ వారం ప్రసంగం నువ్వు జీవంగా ఒక చోట కాలు పెట్టింది. ఆదివారం మరలా వచ్చి, పాస్టర్ గారు నువ్వు కాలు పెట్టింది నీ దగునన్నారు నాయన, మరి నాకు అవ్వలేదేంటంది. అమ్మ ఎక్కడ పెట్టావు కాలంటే చందనా బ్రదర్స్లో పెట్టిందట. ఎక్కడ పెట్టిందట? చందన బ్రదర్స్లో పెట్టిందట. అంటే చందన బ్రదర్స్ మొత్తం ఏమైపోవాలని, ఆమె సొంతం అయిపోవాలని పెట్టిందట. అర్థమవుతండి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంటే, ఆయన చిత్తానుసారంగా ప్రార్థనా పరుడు ఏమడిగిన ఎలా అడుగుతాడు, దైవ చిత్తానుసారంగా అడుగుతాడు. ఏది పడుతుంది మనసుకు వచ్చింది, బుర్రకు వచ్చింది, నచ్చేసింది, అట్ట అనిపించిందని ఏది పడుతుంది వెర్రి ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజుల్లో. అడిగేటప్పుడు మనం అడిగేది దేవుని వాక్యానుసారంగా ఎంతవరకు దైవ చిత్తానుసారంగా ఉన్నదా లేదా అని పరీక్షించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్ ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్న ధైర్యం మనకుందని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసేవాడు, దైవ చిత్తం చేసే వ్యక్తి ఎలా ఉంటుంటే, ఆయన ప్రార్థన చేసిన దైవ చిత్తానుసారంగా ప్రార్థిస్తాడు. రెండవదిగా దైవ చిత్తమును బట్టి శ్రమ పడతారు వాళ్ళు. అర్థమవుతుంది. ప్రార్థన పరులు దైవ చిత్తాన్ని బట్టి శ్రమ పడతారు. ఏ శ్రమ పడతా కాదు. బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడింది ఏమని, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని, స్తోత్రం చెప్పండి. ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారో లేదో తెలియదు కానీ కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, లోపల భర్తను కొట్టి బయటకు వచ్చి ఏమేడిసిద్ది. ఏమని ఏంటి చెప్పండి, లోపల భర్తని ఉతికి పడేసింది, బయటకు వచ్చి అమ్మో అని జుట్టు మొత్తం. ఎందుకంటే వీళ్ళకి క్యారెక్టర్ ఎక్కువ వీళ్ళకి. అర్థమవుతుందండి. బయటకు వచ్చి ఏం చేస్తుంది తెలుసా, జుట్టు ఎరబోసాక అమ్మో ఇక అయిపోయిందమ్మా, నా బతుకు అయిపోయిందమ్మో, అయిపోయిందమ్మో, చిత్తగా బాగా చేశాడమ్మా, కొట్టేశాడమ్మా, అట చేశాడమ్మా, ఇటు చేశాడమ్మా అని ఏం చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంటే, మనం దైవ చిత్తానుసారంగా నువ్వు పడే ప్రతి శ్రమ దేవుని చిత్తం అనుకోమాక. అర్థమవుతుందండి. నీ లోపం ఏదైనా ఉండి నువ్వు శ్రమ పడుతుంటే, నీ బలహీనతను బట్టి, నీ అవిధేయతను బట్టి నువ్వు శ్రమ పడకూడదు. ఏదైనా అవిధేయత ఉంటే దాని విషయంలో పశ్చాత్తాపడు, ఆ శ్రమ తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. కానీ మనం మేలు చేసి కీడు అనుభవించడం కంటే, కాదు, కీడు చేసి మేలు అనుభవించడం కంటే మేలు చేసి దైవ చిత్తానుసారమైన శ్రమ అలాగ ఉంటుంది. నువ్వు మేలు చేసినా ఎవరితోనైనా కీడుగా నష్టంగానే జరిగిందంటే అది దైవ చిత్తానుసారమైన శ్రమ. నీ లోపము లేకుండా శ్రమలు వస్తున్నాయి, అది దైవ చిత్తానమైన శ్రమ. ఎందుకంటే పాస్టర్ గారు అది దైవ చిత్తం ఎలాగవుతుంది అంటే, రేపొద్దున ప్రభు ఎదుట మెప్పు మహిమ ఘనత పొందడానికి ఇవన్నీ కారణాలు కాబట్టి. దేవునికి స్తోత్రం. అవసరం బట్టి నానా విధములైన
శోధనలు దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమ వెనకాల అబ్రహాముని అడిగాడు, అబ్రహామా అని ఒక్కగానొక కుమారుని ఇస్సాకుని తీసుకుని బలిపీఠం మీద పెట్టన్నాడు. దేవుని మాటకు లోబడి పెడితే దేవుడు బలి కోరలేదు, కానీ అబ్రహామును మాత్రం గొప్ప జనముగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అవసరమును బట్టి కొన్ని శ్రమలు వస్తాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ఎలాగా మౌనంగా వదకు సిద్ధమైన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించలేదు మౌనంగా ఉన్నట్టుగా మౌనంగా ఉన్నాడు. దైవజనుడు పౌలు అన్నాడు, మేము నిన్ను బట్టి దినమెల్లా వధించబడిన గొర్రెలమై ఉన్నావు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా మౌనముగా ప్రతిరోజు మాలో మరణాన్ని వహిస్తూనే ఉన్నాం. రోజు చచ్చిపోతున్నావు క్రీస్తు కోసం, రోజు శ్రమను అనుభవిస్తున్నావా, రోజు నిందల పాలవుతున్నావా? అయితే దేవునికి స్తోత్రం, నీ లోపము లేకుండా ఏ శ్రమ కానీ, ఏ నింద కానీ, అవమానం కానీ నీ జీవితంలో వస్తుంటే పరలోకంలో ఎక్కువ బహుమానాన్ని సంపాదించుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ లేఖన ప్రకారం మనం ఏం చేయాలంటే దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమను అనుభవించాలి. దైవ ప్రార్థించేవాడు ఏ శ్రమను పడితే ఆ శ్రమ దేవుని చిత్తం అని అనుకోడు. ఏది పడుతుంది దైవ చిత్తం అని ఆలోచన చేయడు. ఖచ్చితంగా తాను పడే శ్రమ తన లోపం అయితే పశ్చాత్తాపడతాడు. తన లోపం కాకపోతే దేవుని బట్టి శ్రమ కలుగుతుందని గ్రహించి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ శ్రమలో తల వంచి దేవుని సన్నిధిలో సాగిపోతాడండి. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలో తల వంచి సాగిపోవడాన్ని బట్టి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. కిరీటాన్ని దేవుడిస్తాడు, బహుమతులు దేవుడిస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. భూమి మీదే కాదు పరలోకమందు కూడా ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆ వ్యక్తి దైవ చిత్తమును బట్టి మాట ఇస్తాడు. నెంబర్ 3 ఏంటంటే దైవ చిత్తం చేసే వ్యక్తి దైవ చిత్తాన్ని బట్టి మాట ఇస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో 4:15 రాయబడింది కదా, కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని. ఒకసారి ఒక పాస్టర్ గారు అడిగాడు నన్ను, ఏమని తెలుసా అంటే, నేను హాస్టల్లో చదువుకున్నానండి. హాస్టల్లో చదువుకున్నప్పుడు అక్కడ ఒక చర్చికి వెళ్ళేవాడిని. ఆ పాస్టర్ గారు అన్నాడు, తమ్ముడు ఏం చేస్తున్నావు అన్నాడు. అన్న దేవుని సేవ చేస్తున్నానన్నా అన్నాడు. మంచిది, వెరీ గుడ్. అలాగైతే ఒకరోజు వచ్చి నువ్వు నన్ను కలువు అన్నాడు. ఒకరోజు వచ్చి నన్ను కలువు అన్నాడు. నేను అన్నాను అంటే ఆయన కాన్సెప్ట్ నాకు కొంచెం అర్థమైంది. ఎందుకంటే ఆయన కోస్త పారణ ఫండ్ వస్తూ ఉంటుంది, విదేశీ సొమ్ము వస్తూ ఉంటుంది. కాబట్టి అన్నాడు, తమ్ముడు ఓ రోజు వచ్చి నువ్వు నన్ను కలువు తమ్ముడు అన్నాడు. సరే, దేవుని చిత్తం అయితే కలుస్తానంటే, దేవుని చిత్తం అయితే కలుస్తానంటండి, నువ్వు రావడం దేవుని చిత్తమే, నువ్వు నన్ను కలవడం దేవుని చిత్తమే అంటున్నాడు. అర్థమైందా మీకు? చాలామంది దేవుని చిత్తం అనే దానిని వారి జీవితంలో ఎంత సులభంగా అంటే వీరి చిత్తాన్ని కూడా దేవుని చిత్తంగా చేస్తున్నారు. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని చిత్తం అయితే అలాగు చేతుము అని చెప్పాలా. ప్రభు చిత్తమైతే వస్తానండి, ప్రభు చిత్తమైతే ఎలాగుంటాను, ప్రభు చిత్తమైతే అలాగ చేద్దామండి, ప్రభు చిత్తమైతే అనే ఆలోచన. కానీ మనమే ముద్రేసినట్టుగా నేను చేసేస్తాను, నేను వచ్చేస్తాను, నేను ఎలాగుంటాను ఇలాగుంటానని చాలాసార్లు మాట తప్పిన వాళ్ళంగా, చాలాసార్లు నష్టపోయిన వాళ్ళంగా, చాలాసార్లు మన జీవితంలో దేవునికి దృష్టిలో దోషులుగా మారిపోతున్నాం. అందుకని దేవుని చిత్తం చేసేవాడు ఏం చేస్తాడంటే ఏది చేసినా కానీ చెప్పండి ఏం చేస్తాడు? దేవుని చిత్తం అని దేవుని చిత్తమే చేస్తాడు. ఆ దేవుని చిత్తంలో మాట ఇచ్చినా కానీ దేవుని చిత్తం అయితే ఇలాగ చేద్దాం, దేవుని చిత్తం అయితే అలాగ చేద్దాం అనేటువంటి ఆలోచన. కానీ ఏది తానే దేవుని స్థానంలో నిలబడి మాట ఇచ్చేసి నెరవేర్చేవానిగా ఉండడం అనమాట. నెంబర్ 4 బైబిల్లో మనం గమనిస్తే గనక చూడండి, దేవునికి ప్రతి విషయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:18 వాక్యం చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటంటే దేవుని చిత్తం చేసేవాళ్ళు ప్రతి చిన్నదానికి అది మేలు జరగనివ్వండి, కీడు జరగనివ్వండి ఏం చేస్తారట దేవుణ్ణి. అబ్రహాము యోబుని గురించి మనం చదువుతాం, ఏమని? అన్నీ ఇచ్చిన దేవుడే, చెప్పండి ఏమన్నాడు? అన్నీ తీసుకొని పోయి యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకున్నాడు అన్నాడు. అలా దేవుని స్తుతించాడు. నిజంగా దేవుని చిత్తం చేసే వ్యక్తి ఏ పరిస్థితుల్లో అయినా ఏం చేస్తాడు తెలుసా? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, దేవుణ్ణి ఘనపరుస్తాడు, దేవుని మహిమపరుస్తాడు. నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ఒక దైవజనుడు ఓ మీటింగ్ పెట్టాడు. మామూలుగా దైవజనుడు కాదండి, ఒక విశ్వాసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక భారీ సభలాగా వాళ్ళ ఇంటి ముందే కొన్ని వందల మంది ప్రజలు వచ్చి దేవుని సువార్త కుడికిలాగా ఏర్పాటు చేశాడు. ఇంటి ముందే ఏర్పాటు చేశాడు భాగంలో. ఆ ఏర్పాటు చేస్తే చాలామంది ప్రజలు వచ్చారు. సభ చాలా ఘనంగా జరుగుతుంది. దైవజనుడు చాలా బలంగా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇలా అందిస్తూ ఉండగానే జరిగింది ఏంటంటే ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, ఆ మీటింగ్ పెట్టిన ఆయన కుమారుడు చనిపోయాడని.
ఆ వార్త ఎప్పుడైతే తెలిసిందో తండ్రి వెంటనే ఆ చనిపోయినటువంటి కుమారుని దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేశాడు. ఇంట్లో పడుకోబెట్టేసి కూటమంతా జరిగిపోయింది. వచ్చిన విశ్వాసులందరూ భోజనం పెట్టేశారు, దైవజనులు భోజనం పెట్టారు. దైవజనులు భోజనం చేసి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అన్నాడనా, రేపు ఉదయం 10 గంటలకు మరలా రండి అన్నా అన్నాడు. ఏమన్నా రోజు కూటం బాగా జరిగింది కదా, అంత అయిపోయింది, మళ్ళీ రేపు ఎందుకు రావాలంటే అబ్బాయి చనిపోయాడు అన్నాడు. కుమారుడు చనిపోయాడంటే షాక్ అయిపోయాడు దైవజనుడు. ఎప్పుడు చనిపోయాడు? ఇందాకేనన్నా మీరు వాక్యం చెప్పే సమయంలో ఇలా జరిగిందని వార్త వచ్చింది, తీసుకొచ్చాను. ఎక్కడున్నాడు? అదిగో పక్క గదిలో పడుకోబెట్టించానన్నా. ఏమైందనంటే ఇలా జరిగింది ప్రమాదం. మరి ఏందన్నా నువ్వు ఇంత ఇలాగున్నావంటే, నిజంగా నేను ఒకవేళ కనుక ఆ సమయంలో ఏడిచినా దుఃఖపడినా విషయం తెలిసినా ఎంత మహాసభ ఏమైపోద్ది, డిస్టర్బెన్స్ అయిపోద్ది. పిల్లరా గమనించండి, దేవుని సన్నిధిలో దైవ చిత్తాన్ని చేసే వ్యక్తి, దైవ చిత్తాన్ని అంగీకరించే వ్యక్తి ఏ పరిస్థితులైనా దేవుని ఏం చేస్తాడు? ఆయన ఎక్కడ దేవుని మహిమ తగ్గిపోద్దో, ఎక్కడ సువార్త ఆగిపోద్దో, ఎక్కడ దేవుని పని ఆగిపోద్దని దేవుని గణపరిచే విషయంలో రాజీ పడకుండా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలా మంది త్యాగపూరితమైన విశ్వాసాన్ని కలిగి దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని బట్టి స్తుతించేవారు తక్కువైపోతున్నారు. కానీ దైవ చిత్తం చేసేవాడు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట, ఎవరు దేవుని చిత్తం చేస్తారో వారు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో ఆ మాటని తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని 5వ వాక్యాన్ని గమనిస్తే, మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. 5వ వచనం, పరిశుద్ధత యందును 5వ వచనం, తన ఘటములు ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఈ రోజుల్లో చాలామంది అడుగుతూ ఉంటారు, యవనస్తులు, పాస్టర్ గారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప? 100కి 100% తప్పు, 100కి 200% తప్పు. ఎందుకని? బైబిల్ అంటుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో ఏం చేస్తున్నాడట? వ్యభిచారం చేస్తున్నాడనండి. నువ్వు ఎన్నిసార్లు చూస్తావు పెళ్లి చేసుకోకముందు ఒక అమ్మాయిని? తమ్ముళ్ళు యవనస్తులు చెప్పండి, ఎన్నిసార్లు చూస్తావు? అన్నిసార్లు నీ హృదయంలో వ్యభిచారం చేస్తున్నావు, అవునా కాదు? మరి అన్నిసార్లు వ్యభిచారం చేసి అమ్మాయిని చేసుకోవడం దేవుని చిత్తం అంటావా? చెప్పడం ఏంటండి? కానీ ఈరోజు చాలామంది వేరు కనుకోమాకండి, మీ సేవకులు, నేను ఫస్ట్ టైం ఇదే చూడడం, కానీ కొంతమంది సేవకులు సమర్థిస్తారు. మీ సేవకులు సమర్థించారని నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నాకు అర్థమైంది, సమర్థించారు. కానీ కొన్ని సంఘాల్లో సేవకులే నిలబడి మరి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్ళకి నిలబడి పెళ్లి చేస్తున్నారు. పర్వాలేదులేండి. ఒక ఆయన అయితే ఎంత బహిరంగ సభలో ఎంత బాహాటంగా చెప్తున్నాడంటే, మీకు ఇష్టమైందా మాట్లాడి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి అంటున్నాడు. ఏంటట? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అట. దేవుని వాక్యం అస్సలు అంగీకరించదు. ఒక స్త్రీని మోహపు చూపు అంటే ఏంటి? వన్స్ ఒక్కసారి ఒక స్త్రీని చూసిన తర్వాత రెండవసారి చూడాలి అనే ఆలోచన కలిగిందంటే అదే మోహపు చూపు. సెకండ్ టైం వాళ్ళ మీద దృష్టి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే అదే మోహపు చూపు. మరి అలా చూస్తేనే నువ్వు వ్యభిచారం చేసినట్టు బైబిల్ చెప్తే నువ్వు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుంటావు? ఎలా దేవుని చిత్తమని చెప్పగలుగుతావు? ఎలా దేవుడు చెప్తున్నాడు లేదా దేవుని వాక్యం అని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? పరిశుద్ధతగా బ్రతికే వ్యక్తి జారత్వానికి దూరంగా ఉంటాడు. జారత్వం ఏంటండి? వివాహం కాకముందు కలిగే సంబంధం. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులైన పిల్లలు వివాహం కాకముందులే శారీరకంగా తెగించి భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. ఈరోజు వెచ్చలబడిగా తిరిగేస్తున్నారు, వెచ్చలబడిగా ప్రవర్తన కలిగిన వారుగా మారిపోతున్నారు. జాగ్రత్త. జీవంగల దేవుని సంఘములో మన దేవుడు ఎలా పరిశుద్ధుడైనాడో మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ స్థానంలో యేసయ్యను ఊహించుకోండి. ఆయన ఎవరినైనా మోహము చూపుతూ చూశాడా? ఒకవేళ ఎవరినైనా అలా ప్రేమించాడా? చేయలేదు ఆయన. మరి అలాంటప్పుడు ఆయన ఎలా పరిశుద్ధుడైనాడో మనం అలా పరిశుద్ధతగా ఉండాలి. కానీ ఆయనకు ఒకటండి, మనకొకటి అనడానికి, ఆయన మనలాంటి శరీరం కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. మన వలే శోధించబడ్డాడని బైబిల్ చెప్తుంది. శోధించబడినా కానీ పాపం చేయలేదు. నీకు శోధన రాదని చెప్పట్లా, ఖచ్చితంగా వస్తుంది. వయసును బట్టి దేవుడు పెట్టిన శరీర ధర్మమును బట్టి వయసు రాంగల్లే కోరికలు పుట్టుకొస్తాయి. కానీ నిగ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చాడు. గట్టిగా ఒకసారి ఇప్పుడు చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి హల్లెలూయా.
నిగ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఆ శక్తిని మనం వినియోగించుకొని ప్రతి కోరికను, ప్రతి ఆశను నిగ్రహించుకొని పరిశుద్ధతగా బ్రతకాలి. ఎందుకంటే మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి. దేవునికి స్తోత్ర. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అదే పరిశుద్ధత కలిగి నేటికి నీవు నేను జీవించగలగాలి. కానీ ఈ రోజుల్లో కల్చర్ మారిపోయింది, లోకం మారిపోయింది. అందుకని ప్రభు అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక పద్ధతులను మీరు అనుసరించొద్దు. అక్కడ రాయబడిన మాట కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలెనో ఎరిగి ఉండడి దేవుని చిత్తం. నీ దేహాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి. వస్త్రధారణ ఎలా పడితే అలా వేసుకోకూడదు. దేవుడు వస్త్రాన్ని ఇచ్చినందుకు దేహాన్ని కప్పుకోవడానికి ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో దేహాన్ని చూపించడానికి వస్త్రాలు వేస్తున్నారు. అవునా కాదా? చాలా మంది యవనస్తులు టైట్ ఫిట్లు వాడుతున్నారు. ఎందుకు? వారి శరీర అవయవాలు ఇతరులకు ఆకర్షణీయంగా కనబడాలి, ఇతరులకు చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలని చాలా మంది యవనస్తులు ఈ రోజు టైట్ ఫిట్ వస్త్రాలు ధరిస్తున్నారు. జాగ్రత్త పిల్లారా. నేను యవనస్తుడికి ఎప్పుడు ఒక నినాదం చెప్తూ ఉంటాను. ఒక విషయం క్యాప్షన్ ఏంటంటే, మనల్ని చూసి ఎవరో పాపం చేయకూడదు, మనం ఎవరిని చూసి పాపం చేయకూడదు. అలా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మనల్ని చూసి ఎవరో పాపం చేయకూడదు, మనం ఎవరిని చూసి పాపం చేయకూడదు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. అది మన ప్రభువైన యేసుక్రీస్తును పోలిన జీవితం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధత ఏది, నీ ఘటం కాపాడుకోవాలి. ఎలా పడితే అలా వస్త్రధారణ, ఎలా పడితే అలా వేషధారణ, ఎలా పడితే కటింగ్లు అన్నీ అంటే దేవుడు పై రూపాన్ని ఏం చేయడట చెప్పరండి, లక్ష్య పెట్టడట. ఎప్పుడు లక్ష్య పెట్టడా? ఏ విషయంలో లక్ష్య పెట్టాడు? ఏ విషయంలో? నువ్వు అనుకున్న ప్రతి విషయంలో నువ్వు ఎలా పడితే అలా ఉంటే దేవుడు లక్ష్య. ఎందుకంటే మా విజయవాడలో పెట్టారు బ్యానర్, హైందవ దేవాలయం ఏమని పెట్టారు తెలుసా? ఇలాంటి వస్త్రాలు వేసుకునేటట్లయితే గుళ్ళో కూడా మిమ్మల్ని రానియమని పెట్టారు. హైందవ దేవాలయానికి మేము రానియం. ఇలాంటి వస్త్రాలు వేసుకొని, అసభ్యమైన వస్త్రాలు వేసుకొని మీరు లోపలికి రావడానికి మీకు అర్హత లేదు అని బ్యానర్ పెట్టేశారు. నేను చూశాను ఆ బ్యానర్. మరి రోజున దేవుని మందిరాల్లోకి ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు ఏం చూడ్డట? పై రూపాన్ని చూడటం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నేటి క్రైస్తవ్యంలో భ్రష్టు పట్టిస్తున్నారు సంఘాలని, భ్రష్టు పట్టిస్తున్నారు యవన జీవితాలని, భ్రష్టు పట్టిస్తున్నారు చాలా మంది జీవితాలని. కానీ లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే గనక దేవుని చిత్తం చేసేవాడు తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం చేసే వ్యక్తి తన పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. జారత్వము జరగనివ్వడు. మరి జరుగుతుందా ఈ రోజున? ఒకవేళ అనవసరమైన సంబంధాల్లోకి వెళ్ళిపోయావా, పాప ఊబిలో పడిపోయావా, ఈ రోజు లేఖనాన్ని బట్టి యూ టర్న్ తీసుకో, నీ పాపం విషయం పశ్చాత్తాపడు, నిజమైన మారు మనసు పొందు. ఈ రోజు వరకు ఎవరితో ఏ విధమైన సంబంధాన్ని కొనుక్కున్నావో ఈ రోజే విడిచిపెట్టాయి. ఈ రోజు ఆ సంబంధాన్ని విడిచిపెట్టేసేసి ప్రభు కొరకు పరిశుద్ధతగా బ్రతకడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నీతిగా బ్రతకడం ప్రారంభించు. దేవుని కొరకు యథార్థంగా బ్రతకడం ప్రారంభించు. ఎందుకంటే లేఖనాలు మనకు అదే చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి బైబిల్ అంటే, పరిశుద్ధత యందు తమ ఘటమును కాపాడుకొనుట, జారత్వానికి దూరంగా ఉండుట ఎట్లో ఎరిగి ఉంటే దేవుని చిత్తం. నిజంగా దైవ చిత్తం అన్ని విషయాలు చేసేవాడు తన వస్త్రధారణ క్రమంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటాయి, సాంప్రదాయంగా చూసుకోవడానికి ఇదిగో వీళ్ళు భక్తి కలిగిన వారిని చెప్పుకోదగినట్టుగా ఉంటాయి. కొంతమంది వస్త్రధారణ చూస్తే వీళ్ళు చర్చికి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియని విధంగా ఉంటాయి. నేను చెప్తున్న చిన్న పిల్లలకు కూడా, పిల్లలే కదా అని అనమాకండి, బాలుడు కూడా తన నడవడిక శుద్ధమైనదో కాదో చిన్న వయసు నుంచే తెలిసిందట. చిన్న వయసు నుంచి అర్థమైపోతుంది. కాబట్టి చిన్నప్పుడే ఆ పిల్లలు కదా ఇలాంటి వేషాలు వేస్తారు, ఇలాంటి కోరికలు కోరుకుంటారు, ఇలా ఉంటారు అనుకోమాకండి. చిన్న పిల్లలను కూడా పవిత్రతగా పెంచాల్సిన బాధ్యత మొక్కై వంగందే. బాలుడు నడవవలసిన త్రోవను, బాలుడు అంటే ఎప్పుడు? టీనేజ్ కంటే చిన్నప్పుడే కదా. వాడు టీనేజ్ కంటే చిన్నప్పుడు ఉన్నప్పుడే వాడు నడవవలసిన త్రోవను నేర్పించాలి. పిల్లలు కదండి, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ధరించవచ్చు, ఎలాగైనా ఉంచవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు కదండి, ఎలాగైనా చేయొచ్చు అని చాలా మంది రోజుల్లో చేస్తున్నారు. దయచేసి గమనించండి, మీ పిల్లలను కూడా ఆ విధంగా దైవికమైన విధానంలో పెంచగలగాలి. స్తోత్రం చెప్తాం. ఒకసారి ఒక పిల్లలు అడిగారట, 8th క్లాస్ చదివే పిల్లలు ఓ పాస్టర్మ్మ గారిని అడిగారట, అమ్మా నువ్వు సమర్పించుకున్నావు మంచిదే, చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు మమ్మల్ని సమర్పణలో పెంచావు మంచిదే, మరి మాకు ఇప్పుడు వయసు వచ్చింది కదా, ఇప్పుడు మేము మా నిర్ణయాలు మేము తీసుకోవాలి కదా, ఇప్పుడు నువ్వు అలా సమర్పించుకున్నావని ఏమంటారు ఆ యొక్క ఆభరణాలు నువ్వు సమర్పించుకున్నావని మేమెందుకు సమర్పించుకోవాలి? మాతో కూడా దేవుడు మాట్లాడి దేవుడు తీసేయమన్నప్పుడు అప్పుడు మేము తీసేస్తాం.
కాబట్టి నువ్వు మమ్మల్ని ఇప్పటి వరకంటే చిన్నపిల్లలం కాబట్టి ఇలాగ ఉండకూడదు అలా ఉండదని పెంచావు. ఇప్పుడు మేము వయసు వచ్చిన పిల్లలం కొంచెం ఎదిగాం కాబట్టి ఇప్పుడు మేము మాతో దేవుడు మాట్లాడినప్పుడే మేము తీసేయండి. ఎందుకంటే ఆ తల్లిగారు పిల్లలకి కనీసం చెవులు కూడా కుట్టించలేదు. అంటే అప్పుడు ఆ తల్లి చక్కని సమాధానం చెప్పింది. ఏమందంటే, అమ్మా నా ముందు విషం ఉందనుకో, విషం ఉంటే ఒకవేళ నేను గనక ఆ విషయం తాగకూడదు అని నాకు తెలుసు, మరి నేను తాగకూడదని తెలిసినప్పుడు నా పిల్లలకు కూడా పెడతానా? ఆ విషయం అనేది ఎవరికైనా ప్రమాదం అన్నప్పుడు నేను తాగే విషయం నా పిల్లలకి నేను పెడతానంటే నా పిల్లలకు కూడా పెట్టను కదా. కాబట్టి అందుకనే నేను చెయ్యింది మీరు కూడా ఏం చేయకూడదు. తల్లి చక్కగా పిల్లలకి సమాధానం చెప్పింది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు అలాగే లేరు. ఏమంటే ఆ పిల్లల డెసిషన్ అండి, వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ వయసు వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు అలాగుంటారండి. అర్థమవుతుందండి? పెళ్ళిళ్ళు కావంట కొంతమందికి అయితే. అర్థమవుతుందండి? దేవుని వాక్యానుసారంగా మనం నిలబడితే ఎస్తేర్లాగా ఎక్కడున్నా కానీ శోషాను కోటలోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు తీసుకెళ్తాడండి. ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు పెంట కుప్పల నుండి దీనులను పైకి లేమనెత్తి ప్రధానులతోనూ తన ప్రజలు, నువ్వు భయపడ్డావు కాబట్టి భయపడడం వల్ల నీకు ఊరొస్తుంది, అందుకని దొరకట్లా సరైన సంబంధాలు. నువ్వు వాక్యానుసారంగా దైవ చిత్తంలో పెంచితే మీ పిల్లల కోసం రిప్కాని ఎత్తుక్కొని వచ్చినట్టుగా ఎత్తుక్కొని వస్తారు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? దేవుని వాక్యానుసారంగా పెంచండి. ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని అలా పెంచాడు. ఎక్కడో ఏరోప్లేన్లో జాబ్ చేసే వ్యక్తి బెత్తుకుంటూ వచ్చి అన్నాడు, మీ అమ్మాయికి ₹1 కట్నం వద్దండి, ఎదురు కట్నం కావాలండి, నేను ఎత్తా, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పి చేసుకుని వెళ్ళాడు. బ్రతికితే పిల్లల్ని అలా బ్రతికించామనుకోండి, ఆ వజ్రం ఉందనుకోండి, ఎవడు కొంటాడు? నీలాంటి నాలాంటి సామాన్యుడు కొంటాడా? ధీరుబాయ్ అంబానీ లాంటి దిగి రావాలా వజ్రాలు అలాంటి? లేకపోతే ఇంకా ఉండదు. అది జ్యువెలరీ ఉంది చూడండి, లలిత జ్యువెలరీ. ఏమంటాడు? డబ్బులు ఎవరికి ఊరకనే రావంటాడు. పాపం జుట్టు కూడా రావట్లే ఆయనకి, మరి ఏందో మరి అర్థమవుతుందండి. కాబట్టి చాలా మనం విలువైన వాళ్ళమైతే ఆ విలువైన వాటి కొరకు అవసరమైతే బెల్ల చెల్లించి తీసుకెళ్తారు. స్తోత్రం చెప్తా. కాబట్టి అలా బ్రతకాలి. మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో ఆ గుంటూరు మ్యాథ్యూస్ గారి అబ్బాయికి వివాహమైంది. ఎవరిని చేసుకుని? ఒక సామాన్యమైన సేవకుడు. ఆ తల్లి చనిపోయింది. 2 యవనస్తులైన ఆడపిల్లని చాలా భక్తిగా పెంచాడు, చాలా నీతిగా పెంచాడు, మంచి చదువులు చదివించాడు, పిల్లల్ని చాలా పవిత్రంగా పెంచాడు. ఆయన దాదాపుగా కొన్ని వేల మంది, నా అంచనా ప్రకారం ఒక 6-7 వేల మంది సంఘానికి కాపరి ఎవరు? మ్యాథ్యూస్ గారు. ఆయన వచ్చి ఒక చిన్న సంఘం కలిగినటువంటి దైవజనుని కుమార్తెని ఇంటికి వచ్చి మరి చూసుకొని ఒకటే మాట చెప్పాట, మీ అమ్మాయి నేను మా అబ్బాయి చేసుకుంటున్నాను, నువ్వు ఇంకా మారు మాట చెప్పమాక, పలానా రోజు పెళ్ళి అని చెప్పేసి. దేవునికి స్తోత్రం చెప్తాం. అలా ఉంటుంది. క్వాలిటీ ఉంటే, మన దగ్గర సరుకు క్వాలిటీ ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారు. స్తోత్రం చెప్పండి. మా విజయవాడ నుంచి నెల్లూరు దగ్గర 300 పైన, 400 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది నెల్లూరు. 300 పైనే విజయవాడ నుంచి. యవనస్తులు టీ తాగడానికి అక్కడికి వెళ్తారండి. ఎక్కడికి? విజయవాడ నుంచి ఎక్కడికి? టీ తాగడానికి నెల్లూరు వెళ్తారు. క్వాలిటీ ఉండాలి కానీ వస్తారు. స్తోత్రం చెప్దాం. కాబట్టి బైబిల్ క్వాలిటీగా పెంచండి, పిల్లల్ని శ్రేష్టంగా పెంచండి, ఎస్తేర్ లాగా మారిపోతారు అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యాన్ని బట్టి దైవ చిత్తం ప్రతి విషయంలో చేసే పరిశుద్ధతను వారు కాపాడుకుంటారు. దేవుని చిత్తం అది. కాబట్టి ఆ దైవ చిత్తానుసారం తమ ఘటాలను కాపాడుకుంటారు, వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకుంటారు. ద లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పగలను, బైబిల్ అంటుంది దైవ చిత్తము లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తం చేయబడే నిరంతరం నిలుస్తాడు. నెంబర్ 4, 4వ విషయం మనం గమనిస్తే, మొదటిది ఏం చెప్పండి అందరూ? ప్రార్థన చేసేవాడు సమాధానంగా ఉంటాడు. రెండవది వివేచించగలుగుతాడు జరగబోయే వాటిని. నెంబర్ 3, మూడవది ఏది చేసినా దేవుని చిత్తం. నెంబర్ 4, 4వది ప్రార్థన చేసేవాడు ఆత్మలని కంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే చదువుదాం మరలా 13వ అధ్యాయంలోకి వద్దాం. 15, 16 వాక్యాలు ఒకసారి చూడండి. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినలా నీ సంతానములు లెక్కింపవచ్చు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. పిల్లరా, ప్రసవ వేదన లేనిదే శిశు ప్రసూతి లేదు కదా.
ప్రతి స్త్రీ ఏం చేయాలి? ప్రసవ వేదన పడాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది ఆపరేషన్ చేయించేసుకోండి, ఎందుకంటే అమ్మో ఈ నొప్పులు నేను మాత్రం పడలేనని చెప్పి చేసేయండి అంటారు. ఆ తర్వాత పడాలి చాలా నొప్పులు. స్తోత్రం, అర్థమవుతుందండి. చాలామంది ఏం చేస్తుండే చేసేయండి అంటున్నారు. చాలామంది ఈ రోజుల్లో కూడా ఆపరేషన్ల ద్వారా చాలామంది సంఘాల్లో ఆత్మలుగానే వస్తున్నారు. చక్కగా వాళ్ళు ఒక స్క్రీన్ పెట్టంగానే జనమందరం ఏం చేస్తున్నారు? అంతే, ఇవన్నీ ఆపరేషన్లు అన్నమాట. ఏంటి ఆపరేషన్? వాళ్ళు ప్రసవ వేదన పడడానికి కాదు, అది ప్రసవ వేదన పడే విధానం కాదు, అది ఆపరేషన్ సెక్షన్ అన్నమాట అది. కానీ ప్రసవ వేదన ఏంటో తెలుసా? ఇలాంటి సంఘాలు దేవుని సన్నిధిలో నిలబడి, మోకాళ్ళ మీద నిలబడి నశించిపోతున్న ఆత్మల కొరకే చేసే ఆక్రందన. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 4:19 అన్నాడు, పిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు, అంటే ఒకసారి ప్రసవ వేదన పడి ఆత్మలను కన్నాడు, ఇప్పుడు ప్రసవ వేదన పడి సంపూర్ణతలోకి సంఘాన్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు దైవజనుడు ఉన్నాడు, మీ కాపురు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి గురించి ఆయన తెలుసా తెలీదా? నువ్వే సమస్యలో ఉన్నా, లేదా మీ పిల్లలు ఏదైనా చెడిపోతున్నా, పాడైపోతున్నా, చక్కగా మీ సమస్య దైవజనుడితో చెప్పొచ్చు. దైవజనుడు మీకోసం ఏం చేస్తాడు? చాలామంది తెలియక ఈ విస్తరిస్తున్న సంఘాలకు వెళ్ళిపోయి రకరకాలుగా మారిపోయి, వాళ్ళకి సేవకుడి కమ్యూనికేషన్ ఉండదు, సంబంధం ఏమి ఉండదు. ఆయన ఎలా అంటాడు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎలా అంటాడు వాళ్ళకి తెలియదు, ఏమీ సంబంధం లేకుండా ఈ రోజుల్లో సంఘాలు ఏమంటే మా సంఘం పెద్ద సంఘం అని ఒక్కొక్కళ్ళు విశ్వాసం ఎంత గర్వంగా చెప్తారు. నాకు బాప్తీసం ఇచ్చింది ఎవరు అనుకున్నావు? పలానా అయ్యగారు ఇచ్చారు. ఎవరు ఇచ్చారట? పలానా అయ్యగారు ఇచ్చారు. మా సంఘం ఎంత తెలుసా? పలానా. మా సంఘం ఎంత తెలుసా? పలానా. మేము ఏ సంఘాన్ని పలానా అనుకొని దైవ సేవకులను బట్టి అచేపడుతున్నారు. కానీ ఆ సేవకుడు వీళ్ళ కొరకు ప్రసవ వేదన పడుతున్నాడా లేదా? ప్రసవ వేదన పడి ఆత్మలకు అంటున్నా లేదా? ఈరోజు మనకు కావాల్సిందంటే ఒక నిజమైన ప్రార్థన పరుడు ఏం చేస్తాడంటే అనేక ఆత్మలకు అంటాడు. స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. అనేక ఆత్మలకు అంటాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘములో ఈ ఉపవాస ప్రార్థనలు మీరు ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం పెట్టినప్పుడు కావచ్చు, ప్రతిసారి మీరు ప్రార్థన చేసేప్పుడు గుర్తుపెట్టుకోనండి, నువ్వు ఒక మంచి ప్రార్థనా పరుడు అయితే అనేక ఆత్మను ఏం చేయాలి? కనగలగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు అర్థం అవడానికి ఒక చిన్న మాట చెప్తా జాగ్రత్త. డిఎల్ మూడీ అనే దైవజనుడు అన్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. అతను మామూలుగా దాదాపుగా 5 కోట్ల మందిని, ఎంతమందిని? 5 కోట్ల మందిని సువార్త వెలుగులోకి తీసుకొని వచ్చాడు, రక్షలోకి నడిపించాడు. ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించేటట్లుగా తీర్మానం చేసుకొని యేసయ్యను తమ హృదయంలో చేర్చుకునేటట్లుగా, యేసయ్యకి తమ జీవితాలు ఇచ్చేటట్టుగా 5 కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ప్రార్థనాపరుడి యొక్క లక్షణం ఏంటంటే ఆత్మలకు అంటాడు. ఒకసారి ఆయనట ఇలాగ పగలు రాత్రి మీటింగ్, అక్కడ సభ ఇక్కడ సభ అని వాక్యం చెప్పి బాగా అలిసిపోయాడట. అలిసిపోయి వాళ్ళ బంధువులు ఫోన్ చేశాట. ఏమనంటే, అమ్మా నేను బాగా అలిసిపోయాను, నన్ను గొంతు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది, నేను వచ్చి ఒక 3 రోజులు మీ ప్రాంతంలో రెస్ట్ తీసుకుంటానట. ఆ మాట అనగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సరే రమ్మని చెప్పని వాళ్ళ పాస్టర్ గారి మెల్ల చెవులు చెప్పారట. పాస్టర్ గారు అండి డిఎల్ మూడీ గారు మా ఇంటికి వస్తున్నారు, 3 రోజులు ఉంటారనగానే ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే 3 రోజులు సువార్త సభలో పెట్టేశాడంట. 3 రోజులు సువార్త సభలో పెట్టాడు. ఆయన అన్నాడు, నేనేదో జస్ట్ రెస్ట్ తీసుకుందామని వచ్చానంటే, లేదండి మీరు దేవుని వాక్యం చెప్పాల్సిందే అన్నాడట. ఇక ఆయన ఏం చేసేది నాకు బాగా బడలిగ్గా ఉండి ఎప్పుడు చేసే ప్రసంగమే చేశాడట. ఆయన ఎప్పుడు చేసే ప్రసంగమే బడలికను బట్టి, అలసిపోయిన దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని చెప్పాలంటే ఒక సాధారణంగానే దేవుని వాక్యం చెప్పాడు. సాధారణంగా దేవుని వాక్యం చెప్పిన తర్వాత వాక్యం ముగింపులో ఆయనకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఆల్టర్ కాల్ ఇవ్వడం. అంటే మీరు ఎంతమందిని మీ జీవితాలను దేవునికి సమర్పిస్తున్నారని చెప్పని అడిగితే 500 మంది చేతులు పైకెత్తారట. ఆయన అనుకున్నాడు ఇదేదో రోగాల కోసం, రొప్పుల కోసం చేతులు పైకెత్తుంటారనుకోని. అమ్మా ఈ రోగాల కోసమో దేనికోసం చేతులు పైకెత్తడం కాదు, నిజంగా యేసుక్రీస్తుని దేవునిగా నేను నమ్ముతున్నాను, ఆయనే నా రక్షకుడు అని చెప్పి నా జీవితం దేవుని చేతుల్లో పెడతాను అన్నవారు చేయి పైకెత్తండి అనగానే మళ్ళా 500 మంది చేయి పైకెత్తారట. వీళ్ళకి సరిగా వినబడలేదు అనుకుంటా అనుకొని మళ్ళీ ఇంకోసారి అనట, అమ్మా నా మాట అర్థమైందా, ఈరోజు యేసుక్రీస్తు నా సొంత రక్షకుని అంగీకరిస్తున్నాను, నన్ను బాప్తిసం కూడా పొందేస్తానన్న వారు చేతులు పైకెత్తుందంటే మరలా 500 మంది చేయి పైకెత్తారట. ఆయన రూములోకి ఏడవడం స్టార్ట్ చేశాడు. దేవా ఏమి నేను సాధారణ ప్రసంగమే చేశాను, అలసిపోయాను కాబట్టి ఎప్పుడు చేసిన ప్రసంగమే చేసి జస్ట్ వచ్చాను, కానీ 500 మంది ఎలా రక్షించబడ్డారు ప్రభు అని ఏడుస్తూ ఉంటే 2 స్త్రీలను దేవుడు చూపించాడట. ఏం అర్థం కాల, ఇదేంటి ఆ ఆత్మలు రక్షించబడ్డానికి కారణం ఏంటంటే స్త్రీలను చూపిస్తున్నాడు దేవుడు ఏంటి అనుకున్నాడు. ఆ మొదటి రోజు సభ అయిపోయింది, రెండో రోజు సభ అయిపోయింది,
మూడో రోజు సభ అయిపోయింది. ఆ మూడో రోజు సభ అయిపోయిన తర్వాత ఆయన తన రూమ్కి వెళ్ళగానే ఒక ఇద్దరు స్త్రీలు ఆయనకి ఎదురుకొచ్చారు. ఆయన స్టన్ అయిపోతున్నాడు. వీళ్ళు ఎక్కడో చూశాను అనుకున్నాట. ఎక్కడ చూసా అంటే దర్శనంలో చూశాడు ఆయన. వెంటనే ఆశ్చర్యపోయానట. ఎక్కడ చూశానని, అమ్మా ఎవరు మీరనంటే, ఏమండి డిఎల్ మూడి గారు, మీరు మా ప్రాంతానికి వస్తున్నారని తెలిసి మేమేం చేస్తానంటే 2 నెలలు బట్టి డిఎల్ మూడి గారిని వాడుకొని మా ప్రాంతంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొని రా ప్రభువా, మా ప్రాంతాన్ని కదిలించు ప్రభువా, మా పట్టణానికి రక్షణ కలుగు చేయ ప్రభువా, డిఎల్ మూడిని వాడుకోమని 2 నెలలుగా మేమిద్దరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అన్నట. దేవునికి స్తోత్రం. 2 నెలలుగా మేము దేవుని సభలో పోరాడుతున్నాం. ప్రభువా డిఎల్ మూడిని వాడుకో అని చెప్పి మేము భారంగా ప్రార్థన చేశామన్నట. ఆయన అప్పుడు కళ్ళ మండీలు పెట్టి, నేను కాదు, వీళ్ళు చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఎంతమంది రక్షలకు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, చాలామంది జీవితంలో ప్రార్థన చేయరు. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ భర్తను సంపాదించుకుంటావు, నీ పిల్లల్ని సంపాదించుకుంటావు, నీ ఇరుపొరుగుని సంపాదించుకుంటావు, నీ ప్రాంతాన్ని సంపాదించుకుంటావు. ఒక చిన్న విన్నపమే కదా రహాబు వేష చేసింది. దయచేసి నా తండ్రి ఇంటి వారందరికీ ఈ కనికరం చూపించమని ఆమె చేసిన చిన్న మనవి. అది చెప్పింది కూడా దైవ సేవకులతో లేదా వేగులు వారితో చెప్పింది. ఆ మనవి విని తండ్రి ఇంటి వారందరూ రక్షించబడలేదా? దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఏడుస్తున్నావు, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మరొక్కసారి దేవుని పాదాలు పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రసవ వేదన పడు. ప్రార్థిస్తున్నావు కానీ ప్రసవ వేదన పడట్లేదేమో, ఈ రోజు నుంచి ప్రసవ వేదన పడడం ప్రారంభించు. నువ్వు ప్రసవ వేదన పడిన ప్రతి ఆత్మను ఖచ్చితంగా కంటావు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. నువ్వు ప్రసవ వేదన పడితే ప్రతి ఆత్మ నువ్వు కనగలుగుతావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రసవ వేదన పడట్లేదు. బైబిల్ అనేది ఒకనాటి ప్రసవ వేదన చాలునని. ఏదో ఒక రోజు ఏదో వర్తమానం విన్నప్పుడు ఆ ఒక్కరోజు ప్రార్థించడం కాదు, ప్రతిరోజు కూడా ప్రసవ వేదన పడి అనేక ఆత్మల క్రీస్తు కొరకు సంపాదించగలగాలి. దేవునికి స్తోత్రం. జరిగిన ఒక నిజ సంఘటన జ్ఞాపకం చేస్తాను పిల్లారా. ఏంటంటే ఒక సంఘంలో ఒక అమ్మాయి 2 కాళ్ళు చేతులు, ఆ ఊచ కాళ్ళు చేతులు గిరినటువంటి అమ్మాయి. అయితే పోలియోగా పుట్టింది. ఆ పోలియోగా పుట్టినటువంటి అమ్మాయి కనీసము ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ చర్చికి రావాలన్నా కానీ వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తేనే, కనీసం ఒకసారి ఆ దేవుని మందిరానికి కూడా రాలేని పరిస్థితి. పాస్టర్ గారు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు, కొంచెం సువార్త దేవుని మాటలు చెప్తూ ఉండేవాడు. ఆ చెప్పేటువంటి మాటల్లో ఓ మాట ఆమె హృదయాన్ని బాగా బలంగా తాకింది. ఏంటంటే, నీ ద్వారా నువ్వు రక్షించబడ్డావు, కానీ నీ వాళ్ళ సంగతి ఏమిటి? ప్రభు చెప్పాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారని, నీ సంగతి ఏమిటని ఆ మాట ఆమె హృదయాన్ని బాగా తాకింది. అందుకే ఆమె అడిగింది, పాస్టర్ గారు నాదొక చిన్న డౌట్ అండి. ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నారు, అనేక మంది రక్షలకు నడిపించమంటున్నారు, కానీ నేను 2 కాళ్ళు చేతులు సరిగా లేవు కదా, నేను వెళ్ళి ఎవరికి సువార్త చెప్పగలను, ఎవరిని ప్రభు దగ్గర నడిపించగలనని ఆ దైవజనుడితో అంటే, దైవజనుడనమ్మా నువ్వేం బాధపడమాకు, ఎందుకంటే చాలా కన్నీరు మున్నీరు ఏడుస్తుంది. పాస్టర్ గారు నాకు కాళ్ళు చేతులు ఉంటేనా నేను వెళ్ళి ఎంతో మందికి యేసుక్రీస్తు నిజ దేవుడని చెప్పాలని ఆశ ఉందయ్యా, నేను వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశ ఉంది, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ప్రకటించలేకపోతున్నాడు, దయచేసి నాకేదైనా అవకాశం లేదనంటే, అప్పుడు దైవజనుడు నువ్వేం బాధపడమాకు, ఎవరు రక్షించబడాలనుకున్నావో వారి కొరకు ప్రార్థన చేయనంట. ఆమె దగ్గర ఒక 56 పేర్లు రాసి పెట్టుకుంది. తన వీధిలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకుంది. వీధిలో ఉన్న వారందరి పేర్లు రాసి పెట్టుకుంది. ఆమె రాసి పెట్టుకొని ప్రతిరోజు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసేది. ప్రభా నేను మరణ పడకల మీద ఉన్నాను, బలహీనమైన స్థితిలో ఉన్నాను, నేను వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించలేను, కానీ వాళ్ళందరూ రక్షలకు నడిపించను ఆయన అని చెప్పి దేవుని సన్నిధిలో ఎంతో ప్రాకులాడి. పాలంచగర్ సంఘం మీకు తెలుసు కదా, కొద్ది మందిగా ప్రారంభించాడు. 30 మంది అలాగున్న చిన్న సంఘం నుంచి ఇప్పుడు దాదాపు 8 నుంచి 15 లక్షల మంది అయ్యారు ఆయన సంఘం. అంత విస్తరించడానికి కారణం ఏంటి తెలుసా పిల్లారా? అంత అభివృద్ధి చెందడానికి కారణం తెలుసా? వాళ్ళ సంఘంలో ఆయన బోధిస్తారు. ఏమని బోధిస్తారు తెలుసా? మీరు సంఘం విస్తరించాలంటే వారు ఏం చెప్తారంటే, ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకుంది. 6 నెలలు ఒక కుటుంబం గురించి, ఒక ఫ్యామిలీ గురించి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని వారికి సువార్త ప్రకటించడం, ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం, ప్రార్థన చేయడం. ఒక్కసారి భారతదేశ పట్టాన్ని ఇటు పట్టుకోక్కర్లేదు, కనీసం మీరు ఒక్క ఫ్యామిలీని మీరు టార్గెట్ పెట్టుకొని మిగతా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి భారం కలిగి, కానీ ఒక ఫ్యామిలీని పెట్టుకొని వారి కొరకు ప్రార్థన చేయడం, సువార్త పడడం, ప్రార్థన చేయడం, సువార్త పడడం, ఇదే చేయండి. అలా చేయడం ప్రారంభించి అలా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక 6 నెలల్లో వారు ప్రార్థన చేసి సువార్త ప్రకటించి ఖచ్చితంగా సంవత్సరం కల్లా
ఒక ఫ్యామిలీని దేవుని మందిరాన్ని నడిపించేస్తారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తారో, ఎవరినైతే పర్టికులర్గా పెట్టుకొని ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం అలాగా 30 మంది నుంచి 60 మంది నుంచి అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు ఆ సంఘం లక్షల మందిగా మార్చబడింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అలా ప్రార్థించగలిగి నీ అమ్మాయి కూడా అదే ప్రార్థన చేసింది. ప్రభా నేను వెళ్ళలేనయ్యా, మనకున్నాయి కదా కాళ్ళు చేతులు, వెళ్ళగలం, మనకు నోరుంది, చెప్పగలం సువార్త, మనం వెళ్ళి అనేకులకు క్రీస్తుని గురించి ప్రకటించగలిగే సామర్థ్యం, శక్తిని దేవుడు ప్రసాదించాడు. కానీ ఆమెకి లేదు. అందుకే నేడిచి ఆ లిస్టు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండేది. ఓ రోజు అనుకోకుండా అనారోగ్యం వల్ల చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి పారేసిన తర్వాత ఆ అమ్మాయి బెడ్ అవన్నీ క్లీన్ చేస్తున్న సమయంలో ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్ దొరికినప్పుడు ఆ పేపర్లు అన్నీ కూడా ఆ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ టిక్ కొట్టున్నాయి. ఎందుకంటే ప్రతి ఆదివారం వాళ్ళ అమ్మ నాన్న చర్చికి వెళ్ళినప్పుడు, డాడీ ఫలానా ఎవరన్నా చర్చి కొత్తగా వచ్చారా అని అడిగేదట. అడిగితే ఫలానా వాళ్ళు వచ్చారమ్మా అనగానే ఆ పేరు టిక్ కొట్టుకునేది. ఆ డాడీ ఈ వారం ఎవరన్నా కొత్తగా వచ్చారా, ఆ ఫలానా వాళ్ళు వచ్చారమ్మా అనగానే ఆ పేరు టిక్ కొట్టుకొని, అలాగా ఆమె ఎవరి కొరకు ప్రార్థన చేసిందో ఆ 56 కుటుంబాలను క్రీస్తు కొరకు సంపాదించేసింది. ప్రార్థన చేసేవాడు ఆత్మల్ని కంటాడు. ప్రసవ వేదన పడిన ప్రతి విశ్వాసి ఖచ్చితంగా బిడ్డలను కంటాడు. ప్రభువుతో మనం అలాగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలిగితే నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మన ప్రాంతంలో, మన పట్టణంలో, మన దేశంలో 140 కోట్ల మంది పైగా ఉన్న భారతదేశంలో క్రైస్తవులు 1 or 2% అంటున్నారు. 3%కి వెళ్ళిందల్లా మన 2.5 అంటారు. లెక్కల ప్రపంచ జనాభా లెక్క, మన భారతదేశం జనాభా లెక్కల ప్రకారంగా అర్థవుతండి. ఎంతో మందిని గర్వాపసి చేసి క్రైస్తవ్యాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. నశించిపోతున్న, ఒకవేళ అనుకుందాం ఒకవేళ 2% ఉన్నారనుకోండి, ఎన్ని కోట్ల మంది క్రీస్తు దగ్గరకు వచ్చినట్టు చెప్పండి. 140 కోట్ల మందిలో 2% ఎంతండి? 4 కోట్ల మందా ఏమండి? 3 కోట్ల మందేనా? సుమారుగా అనుకుందాం 3 కోట్ల మంది అనుకుందాం ఉదాహరణకి. ఆ మిగతా 137 కోట్ల మంది ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనకు ప్రసవ వేదన ఉండాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండాలి, ప్రతిరోజు ప్రార్థించగలగాలి. నువ్వు వెలిగించబడింది లోకానికి వెలుగుగా ఉండడానికి. దేవునికి స్తోత్రం చెప్దాం. నువ్వు వెలిగించబడింది లోకానికి వెలుగుగా ఉండడానికి. కాబట్టి మనవంతు బాధ్యతగా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ లేని అనేకుల కొరకు ఈ రోజు నుంచి ప్రసవ వేదన కలిగి నడుం కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేసేవాడు ఆత్మలని కంటాడు. ప్రార్థించండి, దేవుని పాదాలు పట్టుకోండి, బ్రతిమలాడండి. బ్రతిమలాడితే జాన్ నాక్స్ అడగలేదా, స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు లేదా నా ప్రాణనైనా తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన, స్కాట్లాండ్ దేశాన్ని నువ్వు ప్రభా నా ప్రాణాన్ని తీసుకోమంటే నిజంగా దేవుడు ఏం చేశాడు? స్కాట్లాండ్ దేశాన్ని కదిలించాడు. ఎంతో మంది దైవజనులలాగా మిషనరీలు ప్రయాసపడబట్టే ఈరోజు భారతదేశానికి సువార్త రాగలిగిందంటే, నువ్వు ప్రభువుని నమ్ముకోగలిగావంటే అలాంటి మిషనరీలు త్యాగం చేసి రాబట్టే. నీ త్యాగం ఏది? నీ సమర్పణ ఏది? నీ ప్రార్థన ఏది? నీ ప్రసవ వేదన ఏది? ప్రభా ఈ 7 దినాల్లో కొన్ని ఆత్మలను మేము సంఘంలో చూడగలగాలని ఆ ప్రసవ వేదన నీకుంటే, ప్రసవ వేదన వలన శిశు ప్రసూతి కలుగుతుంది. కొన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తాం. దేవుడి కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందరూ కూడా మీరు దేవుని సన్నిధిలో ఒక్కరి చేతులు ఒకరు పట్టుకొని కొన్ని నిమిషాలు ప్రార్థనాత్మ కొరకు అడగండి. ప్రార్థనాత్మ కొరకు అడగండి. బలమైన దేవుని సన్నిధి మన మీదకి రాగలగాలి. ప్రార్థనాత్మాభిషేకం మన మీదకి రాగలగాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అబ్రహాములాగా ప్రార్థనా పరుడుగా మార్చబడగలగాలి. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థనా పరుడాలుగా మార్చబడగలగాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నా మీద ప్రార్థనాత్మను కుమ్మరించు నాయన. జకరియా గ్రంథంలో అంటాడు, నేను ఇశ్రాయేలు వారి మీద, దావీదు సంతతి మీద విజ్ఞాపన ఆత్మను కుమ్మరించగా ఒకడు తన ఏక కుమారుని విషయమై ఏడ్చినట్టుగా ఏడుస్తారన్నాను. నిజమా? అలాంటి దుఃఖము ప్రసవ వేద మనకు రాగలగాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. పక్క వారు చేయబట్టుకొని ప్రార్థన చేయండి. బతిమలాడండి. దేవుని పాదాలు పట్టుకొని, దేవా రక్షించు నాయనా. ప్రభువా ఇంకా నా కుటుంబంలోనే రక్షణ లేదు నాయన. ఇదిగో నేనే సరైన ప్రార్థన జీవితం కలిగి లేదు నాయన. కానీ ఈ రోజు నుంచి నా ప్రార్థన జీవితంలో ఒక మార్పు రాగలగాలి. ఒక ప్రార్థనా పరునిగా మార్చబడగలగాలి. ప్రార్థనా యోధునిగా నేను మార్చబడగలగాలి. అనూహ్యమైన మార్పు రాగలగాలి. నీ పిల్లల మీద కూడా ప్రార్థనాత్మ రావాలి. ఈ రోజున నీ పిల్లల మీద కూడా ప్రార్థనాత్మ రావాలి. రోదన చేసి ఆత్మ రాగలగాలి.
రికా సమబబబ షలబరస్యదరబలష అబాదురబకదరబషబల రిబాదరబషిబికదరబస్ప్యదరబలషబలకర యేసునాథా నాయనా రిబబబబ షబబబలస్యదరబలష అందరూ అడగాలి నోరు తెలిసి అడగాలి. ప్రార్థనాత్మక కావాలి దేవా నాయనా, సమాధానం కలిగి ఉంటానయ్యా, ఇక మీదటైనా కలిసి ప్రభా సాహసం కలిగి ఉంటాను నాయనా. సహోదరుల ఐక్యత కలిగి నివసించినంత మేలు ఎంత మనోహరం అని చెప్తుంది కనుక సహవాసంగా ప్రార్థన చేస్తామయ్యా. ప్రార్థించేటువంటి వాడు సమాధానంగా ఉంటాడు. ప్రార్థించేవాడు జరగబోతున్న వాటిని వివేచిస్తాడు. బ్రదర్స్ ఇంకా కొంతమంది చేతులు పట్టుకోలేదు, పక్క వారి చేతులు పట్టుకోండి. తమ్ముళ్ళు చేయబెట్టుకొని ప్రార్థన చేయండి, చేయబెట్టుకొని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రార్థనాత్మక నింపబడగలగాలి. ఈ రోజున మన ప్రార్థన జీవితంలో మార్పు రాగలగాలి. మోకాల మీద నిలబడితే ప్రార్థన మంటలు మండాలి. ఆది అపోస్తల కాలము నాటి సంఘము వారు ప్రార్థిస్తూ ఉండగా భూమి కంపించింది. ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థనాత్మక కావాలి దేవా. అబ్రహాము లాగా మేము కూడా ప్రార్థనా పరులుగా మార్చబడగలగాలి. పరిశుద్ధాత్మ కలిగిన దినాలలో రోదన చేసే ప్రార్థనాత్మ మా మీదకి రాగలగాలి నాయన. ఇక మీదట ప్రార్థించే వ్యక్తులుగా మార్చబడగలగాలి. ప్రార్థించేటువంటి వాడు వివేచించగలుగుతాడు. ప్రార్థించేవాడు దేవుని చిత్తాన్ని చేస్తాడు. ఎస్, చాలాసార్లు దేవుని చిత్తం కాకుండా చేసి చాలా నష్టపోయాం. ఇక నష్టపోకూడదని ప్రార్థన చేద్దాం. నేను నష్టపోకూడదు దేవా, ఇప్పుడు ఇక నష్టపోయినందుకు క్షమించయ్యా, తిరిగి మరలా రెట్టింపుగా అనుగ్రహించమని ప్రార్థన చేయండి. దేవుడు కనికరించి మరలా అనుగ్రహిస్తాడు. నువ్వెంత నష్టపోయావో తిరిగి ఆయన రెట్టింపుగా ఇవ్వడానికి సమర్థత కలిగిన వాడు. అంత మాత్రం కాదు, ప్రార్థించేటువంటి వాడు ఆత్మలని కంటాడు. అడుగు ప్రభువా, ఇంకా నా భర్తే మారలేదయ్యా, నా పిల్లలే మారలేదయ్యా, నా బంధువులే మారలేదయ్యా, నా రక్త సంబంధికులే మారలేదు, నా స్నేహితులే మారలేదు ప్రభువా, మనందరూ రక్షణలోకి రావాలయ్యా. 137 కోట్ల మంది నరకానికేనా? 137 కోట్ల మంది ప్రజలు నరకానికేనా? ఎవరు ఇచ్చిన వారిలో ఒక్కరు నశించుకోవడం నాకు ఇష్టం లేదన్నావు కదా, ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదన్నావు కదా. ఎవరు నశించిపోకూడదు దేవా, ఎవరు నశించిపోకూడదు దేవా, ఎవరు నశించిపోకూడదు దేవా. కోత కోసే సమయం ఇదే, ఆత్మలు సంపాదించే అవకాశం ఇదే. ఇప్పటికే చాలా చోట్ల ద్వారాలు మూయబడ్డాయి, చాలా అవకాశాలు కోల్పోయావయ్యా. మీరు ఇచ్చిన 2 అవకాశాలు కోల్పోయావు ప్రభువా. ఇప్పటికైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అనేక మంది సంపాదించాలి. నా బంధువులు ఎవరు నరకానికి వెళ్ళకూడదయ్యా, నా దేశ ప్రజలు ఎవరు నరకానికి పోకూడదు నాయన. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభువా. రక్షణ ప్రసాదించుమా నాయన, నిత్య జీవం ప్రసాదించుమా నాయన. అయ్యా అయ్యా, భక్తి సింగ్ అనే భక్తుడిని ఇన్ని సంఘాలు ఎలా కట్టామంటే చెప్పిన మాట మోకాళ్ళ మీద కట్టానన్నాడు. ప్రార్థన చేద్దాం ప్రభువా, నాకు సహాయం దయచేయి నాయన, నాకు సహాయం దయచేయి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పెట్టిన ఆయన, ఎందరో నశించిపోతున్నారే వారి కొరకు మారు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. పరిశుద్ధతగా ఉండి నీ చిత్తం కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీ చిత్తం కదా. నీ చిత్తానుసారంగా ప్రార్థించేవారుగా మమ్మల్ని చేయండి అయ్యా నాయనా. అయ్యా కాపాడండి, కాపాడండి, నీ చిత్తములో నిలబెట్టండి ప్రభువా, నీ చిత్తములో నిలబెట్టండి ప్రభువా. నాయనా నాయనా నాయనా, నీ చిత్తములో, నీ చిత్తములో, నీ చిత్తములో నడిపించండి, నీ చిత్తములో నిలబెట్టి నాయనా. కనికరించండి, నీ చిత్తము చేయగలిగే బిడ్డలుగా చేయండి అయ్యా. ప్రసవ వేదన పడిన ప్రార్థనాత్మ మా మీద కురుమరించండి, విజ్ఞాపనాత్మ మీద కురుమరించండి. ప్రార్థన ద్వారాలే, ప్రార్థన లేనిదే పరాపు చేయగలిగ నాయన. ప్రార్థించే ఆత్మ మా మీదకు రావాలయ్యా. యేసయ్యా నాయనా, ప్రభాస్యమే కదా అయ్యా. దాటి వెళ్ళదు దావీదు కుమారుడా,
అయ్యా 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 ప్రార్థనాత్మ కావాలి బాబు. బాబా శబాల కర శబాకదన సియదన బలష్ నాయనా 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 అయ్యా 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 నిశ్చయంగా ఈ పట్టణంలో ఉద్యమాన్ని చూడగలగాలి, ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని చూడగలగాలి. 7 దినాలు ఎరుక ప్రాకారాలు పడగొట్టినట్లుగా 7 దినాలు ఉపవాస ప్రాంతాల్లో సాతాను ప్రాకారాన్ని పడగొట్టాలి. ప్రజలను స్వతంత్రులుగా చేయగలగాలయ్యా. ప్రాంతంలో ఒక కదలిక రావాలి, పట్టణంలో ఒక కదలిక రావాలి, ప్రాంతంలో ఒక కదలిక రావాలి, గొప్ప ఉద్యమం రావాలి. అనేకులు నమ్మి బాప్తిస్వాన్ని పొందగలగాలి. ప్రవాహం వల్ల ఆత్మలు రావాలయ్యా, ప్రవాహం వల్ల ఆత్మలు రావాలయ్యా. అయ్యా ఎప్పటికీ అందరూ నశించిపోయారయ్యా, వారిని తిరిగి మరలా తీసుకొని రాలేవు ప్రభా. కానీ బిడ్డలందరూ మిగిలిపోయారయ్యా, వాళ్ళందరూ రక్షణలోకి రాగలగాలయ్యా. అయ్యా అయ్యా మా దేశం నైతికమైన విలువలు కోల్పోతున్న పరిస్థితి, అసభ్యమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. విడిచిపెట్టదని ప్రార్థన చేస్తున్నా దేవా, కదిలించమని రక్షించమని ప్రార్థన చేస్తున్నా దేవా, విడిచిపెట్టకుండా ప్రతి మరణించిన తెరవమని ప్రార్థన చేస్తున్నా దేవా. ఈరోజు అందించబడిన సందేశం ఏది వ్యర్థం కాకూడదు నాయన. అయ్యా ఏ మాట వ్యర్థంగా పోకూడదు నాయన. ప్రతి ఒక్క జీవితంలో బలమైన కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీరే కనికరించమని, మీరే గొప్ప కార్యం చేయమని. అయ్యా 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 మీరే సహాయం దయచేసి కేవలం మీ గణనామానికే మహిమా ఘనత ప్రభావం కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించమని. నీ దాసులు పడుతున్న ప్రయాసం వ్యర్థం కాకూడదు. సంఘములో గొప్ప ఉద్యమం ప్రభా ప్రారంభం అవ్వాలి, గొప్ప ఉద్యమం రగలని ప్రార్థన చేస్తున్నా. సంఘము ద్వారా ప్రాంతంలో ఉద్యమం రావాలైనా వ్యతిరేక శక్తులన్నీ వేస్తున్నామని నుంచి భయపడదు కాక బల ప్రభావంతో మీ కార్యాన్ని జరిగించి ఈ సభల ద్వారా అనేక మంది రక్షించబడగలిగినట్లుగా, ప్రాంతాలు కదిలించబడగలిగినట్లుగా, నీ సేవకునిగా నూతన ప్రాంతాల్లో సేవా ద్వారాలు తెరవబడగలిగినట్లుగా. వయసుంది, బలముందయ్యా, ఇప్పుడే చేయగలం ప్రభా. మమ్మల్ని తీసుకొని వెళ్ళండి దేవా, పని చేయగలిగే ఈ సమయంలోనే సహాయం చేయండి. సంఘంలో చాలా మంది అవనస్తులు ఉన్నారు, వారి రక్షణ ప్రసాదించండి, వారు పవిత్రంగా జీవించే కృప దయచేయండి. వారిని మీ సేవకులుగా తీర్చిదిద్దండి ప్రభు. వారి మీదకి అభిషేకం రావాలని ప్రార్థన చేస్తున్నా, సమర్పణ రావాలని ప్రార్థన చేస్తున్నా. బలమైన కార్యం జరగాలి నాయన. విడిచిపెట్టద్దు దేవా, విడిచిపెట్టద్దు. నూతనమైన కార్యం జరిగించమని, సేవకులకు ఆరోగ్యం కృపాక్షేమం కలుగు చేసి మీ నామానికి మహిమార్థంగా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంచండి. రాత్రి మరింత మహిమను మేము చూడగలిగేటట్లుగా గొప్ప కార్యము జరిగించమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ప్రభా మీరు హెచ్చవలసింది, తగ్గవలసింది సమస్తం మీ నామానికి మహిమార్థంగా జరిపించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహాయం మనకు మన వలె కూడిన సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఒక 2 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. దయచేసి ఫస్ట్ రోజు నుంచి చెప్తున్న మాట ఒకటే, ఈరోజు దైవజనుల నుంచి కూడా అదే మాట. ఒక అలవాటుతో, ఆచారంతో ఈ కోడికలు జరగకూడదు, మీరు కూడా అలాగా ఉండకూడదు కదా. నిశ్చయంగా నిజమే, చాలాసార్లు మనకు అనిపిస్తుంది రాహాబు వేశ్య గురించి నేను చాలాసార్లు విన్నా, కానీ ఆవిడ చేసింది చిన్న ప్రార్థనే. ఎంత చిన్నదా పెద్దదా? చిన్న ప్రార్థన. కానీ తన ఇంటి వారందరినీ, మరి మనము మన ఇంటి వారిని, మన బంధువుల్ని ఎందుకు రక్షించుకోలేకపోతున్నాం? మన ఇరుగు పొరుగు వారిని ఎందుకు రక్షించుకోలేకపోతున్నాం కదా? ప్రార్థన పరునికి ఉండాల్సిన లక్షణాలు మనలో లేవు కాబట్టి. ఏం లేవు?
ప్రార్థన చేస్తున్నాం, ఆ లక్షణాలు లేవు. నిశ్చయంగా దేవుడు మాట్లాడి నాకు అనిపించింది, సేవకుడిగా నాతో దేవుడు మాట్లాడాడు, ఇక్కడ ఉన్న స్త్రీలతో మాట్లాడాడు, యవనస్తులతో మాట్లాడాడు, భర్తలతో మాట్లాడాడు, అంటే పురుషులతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యాన్ని అందించిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ గారు నిజానికి చెప్పాలంటే ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుండి రక్షించబడ్డాడు. మీకు ఎవరికి చెప్పలేదు. పాస్టర్ గారిని అడిగినప్పుడు టికెట్కి పేరు అడిగినప్పుడు ముస్లిం పేరు చెప్పారనమాట. అంటే ముందే తెలుసు నాకు, కానీ రక్షించబడ్డారు. నాకు షేక్ మక్బుల్ గారు ఉన్నారు కదా, లాస్ట్ రోజు వస్తారు కదా, పాస్టర్ గారి స్వరం కూడా కొంచెం అలాగే ఉంది. మీరు చూడండి కదా, దేవుడు ఏమండి ప్రతి జనములో తన కొరకు మనుషులను ఏర్పరచుకుంటాడు కదా, ప్రతి జనములో. నాకు ఈరోజు అదే కొర్నేలు గురించి ఆ మాట రాసి ఉన్నప్పుడు మనం చదువుకుంటాం కదా, దేవుడు పక్షపాతి, దేవుడు ఏమండి దైవజనుల్ని అలాగా ఏర్పాటు చేసుకుని బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. మొదటిసారి మన దగ్గరికి రావడం, కానీ దేవుడు తన దాసుల ద్వారా మనందరితో నిశ్చయంగా మాట్లాడాడు. ప్రార్థన లక్షణాలు కలిగి మనము ఈసారి నుంచి జీవిద్దాం. ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన గుణ లక్షణాలు మనలో ఉండాలి. మనం సమాధానంగా లేకుండా ప్రార్థన చేసిన వ్యర్థమే. ఇంకా రెండోది వివేచనాత్మ కదా. దేవుడు ముందే చెప్పాడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కాబోతుందని. అందుకే కదా ప్రార్థన చేశాడు. ఏమంటే దేవుడు మనకు తెలియజేశాడు ఉగ్రత రాబోతుందని. మరి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అబ్రహాంలాగా? మనం సిద్ధపడుతున్నామా పరలోకానికి? ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టాలి, అవునా కాదా? ఇక్కడే ఉంటామా? మరి సిద్ధపడ్డావా? ఆయనతో ఉండడానికి సిద్ధపడ్డావా? మరణం వయసు అయిపోయాక సిద్ధపడతానండి అని అనుకుంటే మన మరణం ఎప్పుడో మనకు తెలుసా? ఏమండి, చిన్నగా ముసలోళ్ళు అయిపోయాకే చనిపోతామని గ్యారెంటీయా? మనిషికి గ్యారెంటీ ఉందా? మీరు గమని ఫస్ట్ రోజు నాకు విపరీతంగా గుండెలో నొప్పి వచ్చిందనమాట. నేను అనుకున్నా చనిపోయినా ఈ ఉపవాస ప్రార్థనలు ఆగకూడదు అని అనుకున్నా. నిజంగా అనుకున్నాను నేను. మన గురించి ఏది దేవుడి పని ఆగకూడదు. నిజంగా చెప్తున్నా. దేవుడు ఆగక ఏమంటే మన బిడ్డలను, మన పరిచర్యను దేవుడు ముందుకు కొనసాగించును గాక. అర్థమవుతుందమ్మా? సాయంత్రం పాస్టర్ గారు సాక్ష్యం చెప్తారా? సాయంకాలం కరెక్ట్గా 6:30కి స్టార్ట్ చేస్తాం. పాస్టర్ గారికి మైకు 7:30కే ఇచ్చేస్తాను నేను. ఎన్నింటికి? 7:30కే ఇచ్చేస్తాను. దయచేసి సమయానికి రండి, సమయానికి పాటించండి. ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకురండి. మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించండి. దేవుడు ఈరోజు కూడికను విజయవంతంగా జరిగించినందుకు 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు సాయంత్రం కూడా మనతో ఉండి మనల్ని బలపరుచినట్లు దేవుడికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్వరగా రండి. 6 గంటలకే వచ్చి ప్రార్థన చేసుకునేవారు ఉంటే ప్రార్థన చేసుకోండి. నేను కూడా వచ్చేస్తాను. మీరు కూడా త్వరగా వచ్చేయండి. ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. ఒక అరగంట ముందే ప్రార్థన చేయండి. అరగంట కాదు, మీ ఇష్టం. ఎక్కడే ఉంటానన్నా ఉండండి. నేను కూడా వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు కొన్ని ఏర్పాట్లు చేసి నేను మరలా వచ్చేస్తాను. మీరు కూడా ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకునేవారు ఉండి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.